గురించి ఇప్పుడు ఉపనయనాది విషయములలో ప్రాచీన కాలంలో మన వాళ్ళందరూ నాందీముఖం వంట అని ఒకటి ప్రత్యేకంగా చేసేవాళ్ళు. దాని తర్వాత వంట వేరు. ఇప్పుడు ఉపనయనాల్లో 2 వంటలు ఏం చేయరు. అదేమంటే అదేం అక్కర్లేదు, వీళ్ళు చెప్పాడు. అది కావాలా అక్కర్లేదా నిర్ణయించేవాడు ఎవడు? నాందీముఖం వంటని విడిగా ఎందుకు చేయమన్నారు? నాందీముఖంలో ఎవరికైనా వచ్చిన వాళ్ళకి భోజనం పెడితే వాళ్ళకి పాపం చుట్టుకుంటుంది. నాందీముఖం భోజనం చేస్తే వాడికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. ఆ నాందీముఖం వంటలో బ్రహ్మచారులు భోజనం చేస్తారు, తల్లి భోజనం చేస్తుంది, ఆ పిల్లవాడు భోజనం చేస్తాడు, వీళ్ళు భోజనం చేస్తారు. దాని నియమాలు ఉన్నాయి. ఇలా ధర్మశాస్త్రంలో అనేకం. ఇప్పుడు వివాహం ఉందనుకోండి, 4 గంటలు అదేం అక్కర్లేదండి పంతులు గారు. ఇప్పుడంతా మాకు 1 గంటలో చాలు, మాకు వీడియో 1 గంటలో చాలంటే ఎలా జరిగేది? వీడిని ఎదురు నుంచి చెప్పడానికి వీల్లేదు. ఇలా ప్రతి ధర్మ కార్యక్రమం అనే వచ్చేవాటికి వీడి బుద్ధిని జోడించి మాట్లాడతాం. వీడి బుద్ధిని జోడించి కానీ హ్రీం పదప్రియ అని కదా అమ్మకి పేరు. ఆ హ్రీం పదం మనం ఒక అడుగు వేసినా అథవా ఒక శబ్దం చెప్పినా అది హ్రీంకారమై ఉంటే అమ్మవారికి ఇష్టం. అది హ్రీంకారంగా లేకపోతే అది అమ్మవారికి ఇష్టం లేదు. అందులో మనం విడి అలంకరణలు చేసుకోవచ్చు, విడిగా ఉండేటువంటి పనులన్నీ మనం చేయవచ్చు, తప్పులేదు. శుద్ధికి చేయవలసిన పనులు, ఆధ్యాత్మికమైన వాతావరణాన్ని నెలకొల్పేటువంటి పనులు అవన్నీ చేసుకోవచ్చు. కానీ హ్రీంకారాన్ని మర్చిపోతే, ఇది మర్చిపోయి అవన్నీ చేస్తే ఏం ప్రయోజనం లేదు. అందువల్ల ఇది తప్పనిసరిగా చేసి తీరాలి. అందువల్ల అమ్మవారు హ్రీం పదప్రియ, హ్రీంకార బీజ. అమ్మవారికి పేరు హ్రీంకార బీజ. బీజం అంటే కారణం అని ఒక అర్థం. బీజం అంటే కారణం. హేతుర్నా కారణం బీజం అని అమరకోశం. హేతు కారణం బీజం ఇవన్నీ సమాన పర్యాయ శబ్దములు అని చెప్తాను. బీజం ఇప్పుడు కారణం అనేది 2 రకాల కారణాలు ఉంటాయి. ఒక కారణం జనకమవుతుంది, పుట్టిస్తుంది. మరొక కారణం జ్ఞాపకమవుతుంది, అక్కడ ఉన్నది అని తెలియజేస్తుంది. మన ఇంట్లో ఎన్నో వస్తువులు తెచ్చి అరేంజ్ చేసి పెట్టుకున్నాం. రాత్రి అయింది, రాత్రి 10ంటికి ఎవరో అతిథి వచ్చారు, ఏదైనా ఇంత చేసి పెట్టాలి. మన దగ్గర అన్ని అరేంజ్డ్గా అన్ని పదార్థాలు ఉన్నాయి మన దగ్గర. కానీ ఇప్పుడు లైట్ లేదు, ప్రకాశం లేదు. లేకపోతే అమ్మ ఏదైనా చేయమంటే ఏం చేస్తారండి? ఇక్కడ వెలుతురే లేదు, ఇక్కడ ప్రకాశం లేదు, ఒక కనీసం పువ్వొత్తి లేదు, ఒక దీపారాధన లేదు, ఒక దీపం వెలగట్లేదు. ఏం చేస్తాను అంటే ఏమిటి అర్థము? ఇప్పుడు నేను చేసి పెట్టడానికి కారణం దీపం అని అర్థం. ఈ కారణం, ఈ దీపం కారణం ఎలా అవుతుంది? దీపం వలన ఆయన పట్టవలసిన ఆహారం వస్తుందా ఏమిటి? అది జనకం కాదు, అదేమిటి? జ్ఞానజనకం. ఈ దీపం ఉంటే ఎక్కడ నూనె ఉన్నది, ఎక్కడ పాత్ర ఉన్నది, ఎక్కడ గరిటె ఉన్నది, ఎక్కడ నూనె ఉన్నది తెలుస్తుంది మనకి. ఆ తెలిసిన తర్వాత మనం ఏది ఎంత కావాలో అది తీసుకుని ఏదైనా చేయొచ్చు. అందువల్ల కారణం అనేది 2 విధాలు. జ్ఞాపక కారణం ఒకటి, జనక కారణం అనేది ఒకటి. ఈ జ్ఞాపక కారణం అనేది అమ్మవారిని గురించి చెప్తున్నారు. కారణం అమ్మవారు దేనికి జనకం కాదు. మరి జనకం కాకుండా అమ్మ జనని ఎలా అయింది?
అమ్మ సర్వలోక జనని, త్రిలోక జనని అమ్మ కదా. మరి ఈమె జనకం కాదు అంటే జనని ఎలా అయిందంటే, జనని అనేటువంటి శబ్దాన్ని మనం రక్షిక అనే అర్థంలో వాడుతున్నాం. సంరక్షించేదాన్ని జనని మాత అని అంటాం. ఎవరైతే మన హితాన్ని చూసి రక్షిస్తారో, పక్కింటి పిల్లవాడు మన ఇంటికి వచ్చి ఒక లడ్డు అడిగితే ఒక చేతిలో పెట్టేసి వాడు రెండో చేతి నుంచి లడ్డు అడిగితే మనం ఇచ్చేస్తాం, ధారాళంగా ఇచ్చేస్తాం. ఇదే మన ఇంట్లో పిల్లవాడు అడిగితే వాడిని మనం ఇక్కడ లేదని చెప్పేస్తాం. ఏమిటి, ఎదురింటి పిల్లవాడికి కడుపు నొప్పి వచ్చినా ఏం వచ్చినా మనకే సంబంధం లేదు. కానీ మన ఇంట్లో పిల్లవాడికి ఎక్కువ తిని ఏ కష్టం రాకూడదు. వాడు అడగకపోయినా పిలిచి పెడతాం, వాడు ఒకసారి అడిగినా కూడా పెట్టాం. ఇది ఏమిటి, హితైషిణిగా ఉండేటువంటి సంరక్షిక అయిన జననికి స్వభావం. అలా కాకుండా ఏమిటమ్మా నిత్యోడికి అడిగితే అడిగాడు ఇచ్చాను, ఇంకేం బాధ్యత ఉంది, వాడు అడిగాడు ఇచ్చేసాను. వాడు అడిగితే వాడు ఆయువుకి ఇన్నే ఇచ్చేది నువ్వు, అందుకోసం ఎదురింటి పిల్లవాడిని పెదవాళ్ళు తినకూడదని అనగలదా ఈమె? అంటే ఈమెకు సకలలోక జననీత్వం లేదు, కానీ అమ్మకు సకలలోక జననీత్వం ఉంది కాబట్టి హితైషిణి అయి ఉంటూ సంరక్షణ చేస్తూ ఉంటుంది. అందువల్ల హితైషిణి అయి సంరక్షణ చేసేదాన్ని జనని అని పేరు పెట్టాను తప్ప కేవలం ఆమె ప్రేగు తెంచుకుని ఈ వీళ్ళందరినీ కన్నది అనే అర్థంలో మనం చెప్పట్లేదు. అందువల్ల సంరక్షిక తత్రాపి హితపూర్వక సంరక్షిక. ఒక్కొక్కసారి తన తల్లి కూడా హితం గుర్తెరగకుండా వీడు అడిగిన దాన్ని ఇస్తుంది. ఈనాడు తల్లులందరూ అలాగే చేస్తున్నారు. వాడు అడగకపోయినా చేస్తున్నారు, అడిగితే అంతకంటే చేస్తున్నారు. వాడు 3 సంవత్సరాలుగా ఉండగా నేను ఏ క్రిస్టియానిటీ స్కూల్లోనో వెళ్ళి చదువుకుంటానని వాడేమీ అడగల. మనమే ఉన్న స్కూళ్ళల్లో బెస్ట్ స్కూల్ ఏది అని చూచి వాడు పుట్టక ముందే అక్కడ మనం సీట్ని సంపాదించి వాడిని అక్కడ వేస్తున్నామంటే ఇప్పుడు మనం హితపూర్వక సంరక్షకులమా, హితాన్ని వదిలి సంరక్షకులమా అని మనం విచారించుకుంటే చాలు. ఒకరిని అవసరం లేదు. అలా వెళ్ళి చదువుకోవడం ఆరంభించిన తర్వాత వాడు ఏ 10th దాకానో వచ్చిన తర్వాత మంచిగా దాని మీద అభిప్రాయం ఉంటే వాడు అడుగుతాడు, నేను ఇక్కడి నుంచి కొంత కోర్సుని తయారు చేసుకుని నేను విదేశం వెళ్ళి చదువుతాను, అథవా నేను ఆ ఊరు వెళ్ళి చదువుతాను, ఈ ఊరు వెళ్ళి చదువుతాను అంటాడు. అనగానే ఆ తల్లి వాడి పక్షాన ఉండి తండ్రి డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడిన ఏదో రకంగా వాడిని ఎలా కావాలంటే అలా పంపిస్తే వాడికి ఎప్పుడో 30-40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆధ్యాత్మికమైన విలువల్ని తెలుసుకుని అదే నాకు చిన్నప్పుడు వీళ్ళు నాకు ఇవి నేర్పించలేకపోయినారే, నన్ను ఇలా భ్రష్టుడు పెట్టించారే అని వాడు తలుచుకుని ఒకవేళ నిజంగా ఆ రోజు నిలవదీస్తే ఎందుకు ఇలా చేసావు అని నిలవదీస్తే మన దగ్గర సమాధానం ఏది అంటే ఇప్పుడు మనం హితైషిణి అయినటువంటి జననీలకు కాదు మనం. ఇది స్పష్టమైన విషయం. అంటే మనమేమనుకుంటున్నామంటే మనం చేసేది వాడికి హితం అని మనమే ఒక నిర్ణయానికి వచ్చేసాం. ఇవాళ రోజున మన వేద శాస్త్రములు పట్టుకుంటే వాడు కేవలం కపాలి భూతేశ అని వాడు ఏదో కపాలి అయ్యి కూర్చోవాలి తప్ప, చేతిలో కపాలం పెట్టుకుని జీవించుకోవాలి తప్ప వాడికి సుఖమయమైన జీవనం ఉండదు అనేటువంటి భ్రాంతిలో మనం స్వయంగా ఉంటూ
వాడికి మనం లక్ష్యం. మనం కూడా వాడికి అహితం చేయాలి అని మన తాత్పర్యం కాదు. చేసిన కారణం ఇది, దీంట్లో హితం జరుగుతుంది అని మన అభిప్రాయం. కానీ వాడికి సంస్కార వశం వలన, ఆ రక్త ప్రభావం వలన వాడు ఏనాడో ఉన్నాడు తెలుసుకోగలడు. అయ్యో నన్ను ఈ సంస్కారం నుంచి వంచన చేశారే నన్ను అని అనుకుని కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటే అప్పుడు ఏం చేయాలి? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని ఏమిటి ప్రయోజనం? అయిందేదో అయిపోయింది, వయసంతా అయిపోయింది. అలాగే అనేక దుస్సంస్కారాలు ఏర్పడ్డాయి, సుసంస్కారాలు రాలేదు, ఇవాళ వచ్చేవి కాదు. అతః అమ్మవారికి జననీ అనేటువంటి శబ్దాన్ని మనందరం హితైషిడిగా ఉంటూ ఆమె సంరక్షికయ్యి ఉంది కాబట్టి ఆమెను జననీ అని అన్నాం. అందువల్ల అమ్మవారు కారణం అని అంటే అర్థం ఏంటంటే ఈమె జ్ఞప్తి కారణం. దీన్ని జ్ఞప్తి కారణం అంటారంటే జ్ఞాపకం, అంటే జ్ఞానజనకం. జ్ఞాపకం అనే శబ్దానికి అర్థం అంటే జ్ఞానాన్ని పుట్టించేటువంటిది. ఏమంటే ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చిందంటే అంటే ఇప్పుడు జ్ఞానాన్ని పుట్టించేటువంటి కారణం ఏదో అది వచ్చేసి ఇప్పుడు జ్ఞాపకం. అమ్మవారు బీజం అనే శబ్దానికి అర్థం జ్ఞాపకం అని అర్థం తప్ప జనకం అని అర్థం కాదు. ఈ ప్రపంచమంతా అంతటికీ కారణం అమ్మ అని మనం చెప్తున్నాం కదా. ప్రపంచానికంతా ఈశ్వరుడు కారణం, ప్రపంచానికంతా పరబ్రహ్మ కారణం అంటే జ్ఞాపకం అని అర్థం. ఏమిటి జ్ఞాపకం? ప్రపంచాన్ని చూస్తే ఓహో దీనికి ఒక కర్త ఉండాలి. ఆ కర్త ఎవరై ఉంటాడు? నేను కాదు, మా నాన్న కాదు, మా తాత కాదు, మా ముత్తాత కాదు, ఎవరై ఉంటాడు? ఎవరైతే బ్రహ్మగారి పితామహుడైతే ప్రపితామహుడు పరమేశ్వరుడు. సవిత ప్రపితామహ అని విష్ణు సహస్రనామాల్లో భగవంతుడికి ప్రపితామహుడు అని పేరు కదా. ఆ ప్రపితామహుడు దీనికి అంతటికీ కారణం అని ఏ జగత్తును చూస్తే పరమాత్మ జ్ఞాపకం వస్తున్నదో ఆ పరమాత్మ ఈ ప్రపంచానికి కారణం. ఆయన జ్ఞాపకం వస్తున్నాడు కదా, అది కారణం. లోకంలో ఈనాడు చాలా చాలా విచిత్రమైన, ఆశ్చర్యమయమై, హృద్యమై, రమ్యమై చాలా చిత్రాలు ఉంటాయి. అద్భుతమైన చిత్రాలు, సన్నివేశాలు. అవి ఆ కథను అలా ఉట్టిపడేస్తున్నట్లుగా ఉంటాయి. అటువంటి చిత్రాన్ని చూసినప్పుడు దాన్ని వేసినటువంటి ఏ రవివర్మో మరొకరో వెంటనే గుర్తుకొస్తారు, మనకి వెంటనే గుర్తుకొచ్చేస్తారు. అలాగే అనేక చిత్రితమైన ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు పరమాత్మ గుర్తు రాకుండా ఎవరు గుర్తొస్తారు? అయితే అది ప్రకృతిని రసించే వాళ్ళకి గుర్తుకొస్తాయి. ప్రతి వాళ్ళకి ఏదో ఈ వస్తువు చూడగానే ఇది బాగుంది, ఇది కొనేసేయండి, ఇది బాగుంది, ఇది కొనేసేయండి, ఇది బాగాలేదు, వదిలేయండి అని ఇంతే గుర్తుకొస్తుంది తప్ప అసలు దీన్ని రచించిన వాడు ఎవరు? ఎవడో ఒకడు కనిపెట్టాడండి ఈ యంత్రాన్ని, ఎవడో వైదేశికుడు కనిపెట్టాడు, అథవా మన దేశీయుడు కనిపెట్టాడు, ఎవడో కనిపెట్టాడు. అదే అట్టి వాడికి ఆ బుద్ధిని ఎవరిచ్చారా? ఆ బుద్ధిని ఇచ్చిన వాడు ఎవరు? ఇటువంటి థాట్స్ని వాడికి ఇప్పించిన వారు ఎవరు అని అక్కడ దాకా పోయేటువంటి మనస్తత్వం మనలో ఎక్కువగా లేదు. లేకపోవడం వల్ల మనకి ప్రతి క్షణం ఈశ్వరుడు గుర్తుకు రావట్లేదు. లేకపోతే ప్రపంచంలో ఏ చిన్న వస్తువును చూసినా పరమాత్మ గుర్తు వచ్చికి తీరాలి. అందువల్లనే పరమాత్మ ఇన్ని విధములైనటువంటి వాటిని చూసి చాలా చిన్న చిన్న పక్షులు ఉంటాయి. పక్షి ఆకారం చిన్న, తోక పెద్ద. ఒకటి పక్షి చాలా పెద్దది, తోక చిన్నది. పక్షి అంతా నలుపు, తోక తెలుపు.
ఆశ్చర్యకరంగా ఉంటాయి. అవి వేసే శబ్దాలు సర్వాశ్చర్యకరంగా ఉంటాయి, చేసే పనులు సర్వాశ్చర్యకరంగా ఉంటాయి. ఇలా క్రిమికీటాదుల దగ్గర నుంచి ఆరంభించి ఆ శక్తిని చూస్తూ ఉంటే, శక్తి విలాసాన్ని చూస్తూ ఉంటే ఈశ్వరుడు గుర్తురానే మరొకడు ఎవడు గుర్తుకొస్తాడు? అందువల్ల అమ్మవారు హ్రీంకార బీజ అంటే అమ్మవారిని గుర్తు చేయడానికి మనకి హ్రీంకారం. ఎప్పుడైతే హ్రీం అని అంటామో వెంటనే అమ్మ గుర్తుకొచ్చేస్తుంది మనకి. హ్రీంకార బీజ. బీజం అనే శబ్దానికి అర్థం భాష్యంలో జ్ఞాపకం. దానికి కారణం ఏంటో ఒక వచనం, జ్ఞాపకం దేవతానాం యత్ బీజమక్షరముచ్యతే. బీజాక్షరం ఏదైతే ఉంటుందో అది ఆయా దేవతలకు జ్ఞాపకము. కృష్ణ మంత్రానికి క్లీం కకారము, లకారము, ఈకారము, క్లీం అని కృష్ణ మంత్రం. కకారము, రేఫ, ఈకారము అనుస్వార చెప్తే అది కాళీ మంత్రం, క్రీం. ఒకడు కాళీ భక్తుడు గురువు గారి దగ్గర వెళ్ళి మంత్రం తీసుకున్నాడు. ఆయన క్రీం అని చెప్తే వీడు దాన్ని పలకడం చాదకాక క్లీం అని పలుకుతున్నాడు. వీడిని విని దిద్దేవాళ్ళు అడ్డుకునేవాళ్ళు ఎవరు లేరు. వీడు చాలా జపం చేశాడు, శ్రద్ధగా చేశాడు. ఒకరోజు కాళీ అమ్మవారు వచ్చి, రే అలా తప్పుగా చెప్పకురా, అలా చెప్పకూడదు, నువ్వు క్లీం అని చెప్పాలి, క్లీం అని చెప్పకూడదు. వాడు అన్నాడు, నువ్వు చెప్పే మాట నేను నమ్మనన్నాడు. నేను చెప్పేది సరే. ఏమిట్రా ముందు కొట్టేమిటి, నేను చెప్పేది సరే అంటాడు. నేను చెప్పేది తప్పైతే నువ్వు ఎందుకు వచ్చావు అన్నాడు. అసలు నేను చెప్పే మంత్రం తప్పైతే నువ్వు ఎందుకు వచ్చి ఉండవు, నువ్వు వచ్చావు కాబట్టి ఇది సరే, నేను మార్చుకోను. అందువల్ల ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క బీజం జ్ఞాపకంగా ఉంటుంది. అందువల్ల జ్ఞాపకం దేవతానాయత్ బీజమక్షరముచ్యతే అని వచనం. అందువల్ల హ్రీంకార ఏవ బీజం అంటే బీజం అంటే స్వవాచక మంత్రభాగ. స్వ అంటే ఆ దేవతకు, వాచకం అంటే ఆ దేవతను చెప్పేటువంటి శబ్దం, ఆ శబ్దంలో ఒక భాగం. ఆ శబ్దంలో చాలా వర్ణాలు ఉంటాయి కదా, ఆ వర్ణాల్లో ఒక వర్ణం హ్రీంకారం. అందువల్ల స్వవాచక మంత్రభాగ. దేవతను చెప్పేటువంటి ఏ మంత్రం ఉందో ఆ మంత్రంలో ఒక అవయవమై కూర్చుంటుంది. దీనికి బీజం అని అర్థం చెప్పారు. బీజం ఈజ్ ఈక్వల్ టు ఏమిటంటే స్వవాచక మంత్రభాగ. మంత్రభాగం అంటే మంత్రం అనే పోషన్ అని అర్థం కాదు. ఇక్కడ మంత్రభాగం అనే దానికి మంత్రావయవ అని అర్థం. మంత్రములో ఉండేటువంటి ఒక అవయవం, దానికి బీజం. ఎందుకంటే మనం రామ్ రామాయ నమః అన్నాం, మొత్తం కలిపి మంత్రం. ఈ రామ్ అనేది బీజం అంటే ఇది మంత్రంలో ఒక అవయవం, పార్ట్. దీన్ని మంత్రభాగ, స్వవాచక మంత్రభాగ. ఈ రకంగా దీన్నే జ్ఞాపకం దేవతానాయత్ బీజమక్షరముచ్యతే అనేటువంటి వచనాన్ని, తంత్రవచనాన్ని తీసి ఆచార్యులు వారు బీజం అనే శబ్దానికి అర్థం జ్ఞాపకం అన్నారు. ఇప్పుడు హ్రీం అనేది దేనిని ప్రకాశింపచేస్తుంది అంటే హ్రీం అనే అక్షరానికి మాయా బీజం అని పేరు. ఇది మాయను ప్రకాశింపజేస్తుంది. మాయను
ప్రకాశింపజేయడానికి మనకి ఎందుకండి? మనకి దాంట్లో లాభం ఏమిటి? మనకి మాయను ప్రకాశింపజేసి మాయను ఏమన్నా చూడాలనుకుంటున్నాం అన్న. మాయతో చాలా కష్టపడి ఉన్నాం. కొన్ని వేల జన్మలు అత్తగారి చేతి కింద ఉండి చాలా కష్టపడినటువంటి కోడల కంటే ఎక్కువగా ఈ మాయ చేతిలో మనం నలిగిపోయి ఉన్నాం. ఇప్పుడు మాయ అనే పేరు చెప్తేనే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఎన్నెన్ని లోకాలకు తీసుకెళ్ళింది, ఎన్నెన్ని దుఃఖాలను ఇచ్చింది, ఎన్నెన్ని యోనుల్లో ప్రవేశపెట్టింది, ఎన్నెన్ని గర్భాల్లో వాసం చేయించింది. ఇదంతా మాయను తలుచుకుంటే ఇప్పుడు గగుర్పొడుస్తున్నది. ఈ మాయను ప్రకాశించేటువంటి ఈ మహామాయా బీజం మనకెందుకండి? ఏమిటంటే మాయను ఇంతవరకు ప్రకాశింప చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఆ మాయ మన కంటికి తెలియకుండగానే మనని కళ్ళు కప్పేసి ఎక్కడికో తేలింది. నేరుగా మనం ఇంతవరకు మాయా దర్శనం చేయలే. ఆ మాయా దర్శనం చేస్తే అసలు ఆ మాయ ఉండదు. కొన్ని వస్తువుల్ని మనం కళ్ళు పెద్దవి చేసి చూస్తే ఆ వస్తువు అక్కడ ఉండనే ఉండదు, పోతుంది. అందువల్ల విస్ఫారితే క్షణ బాగా పెద్ద కళ్ళు చేసి కనుక చూసినట్లయితే అక్కడ అసలు ఉండనే ఉండదు. కళ్ళకు మసగట్టి ఏదో చూస్తే ఏదో తెలుస్తుంది. శుభ్రతగా నీళ్లు పెట్టి కళ్ళు కడుక్కొని చేతుల్ని బాగా రగడించి కాస్త వేడి చేసి ఆ కళ్ళ మీద పెట్టి బాగా చూస్తే అదే ఇక్కడ ఏమీ లేదు, అసలు గూర్చి లేదు, పాడు లేదు, ఏమీ లేదు. అంటే సరిగ్గా చూసినట్లయితే ఉండనే ఉండదు. మాయ యొక్క స్వభావమే అది. యా మా సా మాయా, ఏది లేనిదో దాన్నే మాయ అంటారు. ఎందుకంటే మాయ సత్ కాదు. మాయ సత్ అయినట్లయితే ఒకనాడు పోదు. సత్ అనేదాకా పోవడం అనే మాట ఉండదు. పోనీ అసత్ కాదు. సత్ కాకపోతే అసత్ అందామంటే అసత్ అయితే దాంతో పని కాదు. మాయతో చాలా పనులు అవుతున్నాయి. అందులో మాయ సత్ కాదు, అసత్ కాదు. పోనీ సదసత్ అందామంటే అది కుదరదు. ఏది సత్తో అది అసత్తు కాదు, ఏది అసత్తో అది సత్తు కాదు. మరి సతసత్తు కాదండి. పోనీ ఉభయ రెండు కాదన్నాం కుదరదు. ఒకటి కాదంటే ఇంకోటి అయి ఉండాలి. రెండు కాదన్నాం కుదరదు. మరి ఏం చెప్పాలన్నా దీని గురించి చెప్పలేమని చెప్పు. దాన్ని సతసభ్యాం అనిర్వచనీయం, దాన్నే మాయ అంటారు. ఇది ఏమిటండి? ఇది ఉన్నదని చెప్పలేము, లేదని చెప్పలేము, ఉన్నది లేదు అని చెప్పలేము, అసలు రెండు కాదని చెప్పలేము. ఏ రకంగా దీన్ని చాతుష్కోటి వినిర్ముక్తం అంటారు. 4 కోట్లు. సత్ అనేది ఒక పక్షం, అసత్ అనేది ఒక పక్షం, సదసత్ అనేది ఒక పక్షం, ఉభయన్నా ఈ రెండు కాదు అనేది ఒక పక్షం. ఈ 4 పక్షాలు లేనిది ఏదైతే ఉన్నదో అదంతా అనిర్వచనీయం. ఈ అనిర్వచనీయాన్ని మనం ఏమీ చేయలేము. అది అనిర్వచనీయం మాయ. అనిర్వచనీయమైన మాయ మన కంటికి ఇంతలకు కనిపించట్లా. ఆ మాయను ప్రకాశించాలి అంటే ఏ ప్రకాశంతో మాయ ప్రకాశింపబడుతుంది? ఇప్పుడు మీరు రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనా సన్మాత్ర కరణోపసంహరణతో యో సుషుప్త పుమాని. అమావాస్య నాడు మంచి వైశాఖ మాసం అమావాస్య మధ్యాహ్నం 1 గంట సమయం, రోహిణి కార్తీ. సూర్యుడు ఎలా వెలిగిపోతున్నాడు. ఆ సమయంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం. ఇప్పుడు రాహు వచ్చి సూర్యుడిని పట్టుకున్నాడు. రాహువు
అతనికి స్వయం ప్రకాశం లేదు, తను ఛాయా మాత్రమే, ఛాయాగ్రహం అని పేరు, కేవలం అంధకారం. ఇప్పుడు ఈ అంధకారం వచ్చి సూర్యుడిని మింగేసింది. ఇదే కదా గ్రస్తం. గ్రస్తం అంటే ఏమిటి? గ్రాసం అంటే ముద్ద, గ్రస్తం అంటే మింగబడినది అని అర్థం. రాహు చేత మింగబడిన సూర్యబింబం ఏనాడు ఉన్నదో దాన్ని సూర్యగ్రహణం. ఇప్పుడు రాహుగ్రస్తమైంది. దివాకరుడు రాహుగ్రస్తుడు, రాహుగ్రస్త దివాకర. ఇప్పుడు మనకి మధ్యాహ్నం పూట నెత్తి మీద ఉంటాడు సూర్యుడు. సరిగ్గా తల ఎత్తి చూస్తే అక్కడ నలుపు స్పష్టంగా కనిపిస్తుంది. ఏమండి, అంధకారం మీకు కనిపిస్తుందా? అంధకారం కనిపించట్లయితే అమావాస్య రాత్రి కూడా అంధకారం కూడా కనిపించాలి కదా. అది ఎందుకు కనిపించట్లేదు అంటే దాన్ని ప్రకాశింపజేసేవాడు లేడు. సరే, ఒకవేళ ప్రకాశింపజేసేవాడిని మనం తెస్తే కనిపిస్తుందా? పారిపోతుందిగా. మనం అమావాస్య నాడు అర్ధరాత్రి పూట అంధకారాన్ని ప్రకాశింపజేయడానికి ఒక పెద్ద లైట్స్ తీసుకొద్దాం. ఆ లైట్స్ తీసుకొస్తే అంధకారం ఏమైనా కనిపిస్తుందా? అది పారిపోతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవడైతే సూర్య స్వరూపాన్ని సరిగ్గా గుర్తించలేదో, సూర్యుడంటే వీడేమనుకుంటున్నాడు అది ఒక గ్రహం అండి. సూర్యుడు అనేది ఒక గ్రహం. ఇదా సూర్యుని స్వరూపం? సూర్యుని స్వరూపం సూర్య ఆత్మా జగతస్థుశ్చ. చరాచరాత్మకమైనటువంటి జగత్తుకు ఆయన ఆత్మ అని కదా మనం సంధ్యావందనంలో అందరూ సూర్యోపస్థానం చెప్తున్నారు. సూర్య ఆత్మ జగతస్థుశ్చ. జంగమానికి, స్థావరానికి ఆత్మ సూర్యుడు. ఈ రకమైన దృష్టితో సూర్యుడిని చూడలేదు, కానీ గ్రహం అనే దృష్టితో చూస్తున్నాడు. ఆ సూర్యుడిలో ఉండేటువంటి చైతన్యాన్ని చూడటం. యేషోంతరాదిత్యే హిరణ్మయ పురుష. ఆదిత్యే అంతః యః హిరణ్మయ పురుష. ఆదిత్యుల లోపల ఆదిత్యాంతర్యామి అయినటువంటి పరమాత్మ ఎవడైతే ఉన్నాడో వాడిని చూసినట్లయితే అప్పుడు మనకు సూర్యుడు ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్యాహ్నం పూట మనకి సౌర ప్రకాశం వలనే రాహువు యొక్క ఛాయ, ఆ నలుపు మనకి తెలుస్తున్నది. అంటే ఇప్పుడు వీడు సూర్యుడిని ఏం మింగాడండి? సూర్యుడిని మింగి ఉంటే సౌరప్రకాశం ఉండకూడదు కదా. సౌరప్రకాశం లేకపోతే ఆ నలుపు ఎలా కనిపించింది ఇక్కడ. అప్పుడు గ్రహణం పట్టినప్పుడు కూడా మనకి అమావాస్య అర్ధరాత్రి పూట అయినట్లు మనకేం లేదు. అప్పుడు ఇంకా ప్రకాశం ఉంటూనే ఉంది. మన శరీరం మీద లోపాలు మనకు కనిపిస్తాయి. అంటే సౌరప్రకాశం ఏం తగ్గలేదు. కానీ సౌరప్రకాశాన్ని ఎవడైతే చూడలేడో వాడు ఆ రాహు శబ్దాభిధేయమైనటువంటి ఆ చీకటిని కూడా చూడలేడు. సూర్యుడిని తగినవాడు ఆ సూర్యప్రకాశితమైన రాహు పదాభిధేయమైన అంధకారాన్ని చూడగలడు. అవునా? అలాగే ఇప్పుడు మాయావి ఈశ్వరుడు, అమ్మ ఏదో ఒకటి అనుకోండి, ఆ సచ్చిదానంద స్వరూపాన్నే, సచ్చిదానంద స్వరూపం వలనే మాయ ప్రకాశితమవుతుంది. ఎలా సూర్యుని చేత రాహు ప్రకాశింపబడ్డాడో అలా సచ్చిదానంద విగ్రహి అయినటువంటి అమ్మ చేత మాయ ప్రకాశింపజేస్తుంది. అందులో మాయను ప్రకాశింపచేయాలంటే హ్రీకారం రావాలి. అందులో హ్రీకారానికి మాయా బీజం అని పేరు. అంటే ఇది మాయను ప్రకాశించేది. అది ప్రకాశింపచేస్తే అది ఇంకా ఉండదు, అది పూర్తిగా. అందువల్లనే హ్రీంకారమేవ తవ నామ గృణంతి వేదాః. వేదములన్నీ ఏం చెప్తున్నాయమ్మా? నీ నామం హ్రీం అని
అని చెప్తున్నాయి తల్లి. వేదాలన్నీ ఇవే చెప్పేది. వేదముల్లో ఓమిత్యేతదక్షరం తస్యోపవ్యాఖ్యానం తస్య వాచకః ప్రణవః. అందులో ఓం అనేది ఎలాగో అలాగే హ్రీం. అందువల్ల హ్రీంకారమేవ తవ నామ గృణంతి వేదాః మాతస్త్రికోణ నికలయే త్రిపుదే త్రినేత్రి అని వేదములన్నీ కూడా అమ్మకు ప్రియమైనటువంటి దాన్నిగా, అమ్మకు వాచకమైన శబ్దంగా హ్రీంకారాన్ని చెప్తున్నాయి. అందువల్ల ఈయన ఇక్కడ ఏమన్నారు? హ్రీంకారం, హ్రీంకారస్య మాయా ప్రకాశకత్వేన. అంటే ఇప్పుడు హ్రీంకారం అనే శబ్దంతో ఏమర్థం తీసుకోవాలి? సచ్చిదానంద రూపుడైనటువంటి అమ్మని తీసుకోవాలి. ఆ అమ్మ మాయను ప్రకాశింపచేస్తుంది. మనమేమో మాయను ప్రకాశింపచేయలేం. ఎందుకంటే మనకున్న 0 వాట్స్ ఇది సరిపోదు మాయను ప్రకాశింపజేయడానికి. ఇప్పుడు అందువల్ల ఇది జ్ఞాపకం అవుతున్నది. ఇప్పుడు ఒక పెద్ద మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టుకి చాలా కాయలు కాస్తాయి. ఆ కాయల్లో చాలా గింజలు ఉంటాయి. ఇంతే చిన్న కాయ. ఆ కాయలోనే కొన్ని వేల గింజలు ఉంటాయి. దాన్ని ఆ గింజని ధాన అని అంటారు సంస్కృత భాషలో. ధాన. ఇవి ఈ చిన్న 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 గింజలు ఏం చేస్తాయి? ఇంత చిన్న పండు, ఆ పండులో ఉన్నటువంటి చాలా చిన్న చిన్న గింజలు. ఈ గింజలకి ఒక గింజను మనం తీసుకుంటే దాన్ని విచారించడం ఆరంభిస్తే, దాన్ని పెద్ద ల్యాబ్లో పెట్టి పెద్ద ఎవరైతే జియాలజీ వీళ్ళందరూ ఉంటారో కూర్చుని వాళ్ళు విచారణ చేయడం ఆరంభిస్తే, ఏమండి ఈ నలుసుగా ఉన్నటువంటి ఈ గింజలో చాలా పెద్ద విశాలమైనటువంటి వృక్షం ఉన్నదండి. చాలా ఆకులు ఉన్నాయి, పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి, అనేక వేల ఊడలు ఉన్నాయి, దాంట్లో చాలా పళ్ళు ఉన్నాయి. ఇటువంటి ధానులు కొన్ని అసంఖ్యాతమైన కోట్ల ధానులు ఉన్నాయి. ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇంత సుసూక్ష్మమైనటువంటి, ఇంతకంటే సూక్ష్మాన్ని మనం ఎక్కడ వెతుకుతాం? ఈ సుసూక్ష్మమైన దీనిలో వటఫల బీజంలో ఇంత వట ప్రపంచం ఉన్నది. అడయార్లో ఒక వట వృక్షం ఉండేది. చాలా పెద్ద విశాలమైన వృక్షం. 100 గదులు ఉండేవి. గదులుగా ఏర్పడింది. ఎంత విశాల వృక్షం! అది కూడా ఒక ధానతో వచ్చింది కదా. దాని గురించి ఏమన్నా 1000 పళ్ళు ఏమన్నా పెట్టారా ఏంటి? ఒకే ఒకటి దాంతో వచ్చి ఎంత విస్తృతం, ఎంత విస్తృతం! ఈనాటి గ్రామాల్లో అలా విస్తరించుకుంటూ పోతూనే ఉంటుంది. దాన్ని ఎవడు కొట్టేవాడు లేకపోతే హాయిగా విస్తరించుకుంటుంది. అంతటి వట ప్రపంచము దీనిలో ఉన్నది. అందువలన ఈయన వటధానాది స్వనిష్ట వృక్షాభివ్యంజకత్వేన కారణతయా అంటే వటధాన, వటం అంటే మర్రి ఫలం, ఆ ఫలంలో ఉండేటువంటి చిన్న గింజకు ధాన అన్నాడు. అది తన యందు ఉండేటువంటి స్వనిష్ట వృక్షాభివ్యంజకత్వేన, ఇంతకుముందే ఆ వృక్షం అక్కడ ఉన్నది. ఆ ధానలో ఇంతకుముందు ఇంత పెద్ద కాండము, ఇంత పెద్ద కొమ్మలు, ఇంత పెద్ద ఆకులు అన్నీ ఉన్నాయి దాంట్లో. దాన్ని ఎప్పుడు అది అభివ్యంజనం చేస్తుందంటే భూ సలిల అనిలానల సంయోగం ఉండాలి. దానికి కాస్త మట్టి రావాలి, కాస్త నీరు రావాలి, కాస్త వేడి రావాలి, కాస్త గాలి రావాలి, కాస్త ఆకాశం ఉండాలి.
అప్పుడు దాన్ని తనలో ఉన్నటువంటి అంత పెద్ద చెట్టుని ప్రదర్శింపజేస్తుంది. భూసలిలానిలానల విహాయ సంయోగంలో అది మొత్తం చేస్తుంది. విహాయస సంయోగంలో చేస్తుంది. అందువల్ల స్వనిష్ట వృక్షాభివ్యంజకత్వేన అది కారణమైంది. ఇది కారణం అంటే జనకం అని అనుకోకలేదు, కూడా అభివ్యంజకం, దానిలో ఉన్నదాన్ని అభివ్యంజం చేస్తుంది. దీన్ని మనం ఏమంటాం? అయా ఇది బీజం అని అంటాం. అందువల్ల వారు రచన పంక్తి చూడండి. వటధానాది స్వనిష్ట వృక్షాభివ్యంజకత్వేన కారణతయా యథా బీజమిత్యుచ్యతే. దాన్ని బీజం అని ఎలాగైతే అంటున్నామో అలాగే స్వనిష్ట ప్రపంచాభివ్యంజకత్వేన, అక్కడ స్వనిష్ట వృక్షాభివ్యంజకత్వం, ఇక్కడ స్వనిష్ట ప్రపంచాభివ్యంజకత్వేన కారణం. అలాగే స్వనిష్ట మాయాభివ్యంజకత్వేన కారణం. మాయ వస్తే ప్రపంచం అదే వచ్చేస్తుంది. అందువల్ల దీనికి కూడా బీజం, శ్రీంకార బీజం అని పేరు. ఇక దీనిపైన ఈ షడ్ దర్శనాలు మనకు ఉన్నాయి. ఎలాగైతే 4 వేదాలు అని మనకి ప్రసిద్ధమో అలాగే 6 శాస్త్రాలు కూడా ప్రసిద్ధం. షట్ శాస్త్రాలు అని చెప్తారు, విన్నవాళ్ళు వినుంటారు. ఈ షట్శాస్త్రాలు అంటే దీన్నే షడ్ దర్శనాలను కూడా అంటారు. దర్శనం అనే శబ్దానికి అర్థం ఏంటంటే ఆత్మసాక్షాత్కార హేతువైన దాన్ని దర్శనం అని అంటారు. దేనితో మనం ఆత్మ యాథార్థ్యాన్ని తెలుసుకోగలమో దానికి దర్శనం అని పేరు. ఆస్తిక దర్శనాలు 6, నాస్తిక దర్శనాలు 6. వీళ్ళందరినీ కలిపి ఇవాళ కొత్తగా మన ఇంగ్లీష్ వాడు ఫిలాసఫియర్స్, వీళ్ళందరూ ఫిలాసఫీ అని అంటారు. ఇప్పుడు కొత్తగా ఫిలాసఫీ వాడు ఏదో చెప్తూ ఉంటాడు, ఏదో వాడికి ఏమీ ప్రమాణం లేదు, వాడికి అనుభవం లేదు, ఏది లేదు, ఏదో చెప్తూ ఉంటాడు. వాడి ఇష్టం, వాడు ఏం చెప్తే అదే ఫిలాసఫీ. అలా కాకుండా మనకి ఆస్తికమైన 6 దర్శనాలు, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, మీమాంసా దర్శనం, వేదాంత దర్శనం అని 6 దర్శనాలు. ఇంతకుముందు అందరూ షడ్దర్శిని సార్వభౌమ అని పేరు పెట్టుకునేవారు. వాళ్ళకి ఇంట్లో తినడానికి గింజ ఉందో లేదో షడ్దర్శిని సార్వభౌమ అని పేరు పెట్టుకుంటే చాలా పెద్ద గొప్ప. వాళ్ళకి కావాల్సిందంతే. ఇంతకుముందు మన దగ్గర ఏం ఉన్నది ఏం లేదనేటువంటి విచారణ లేదు, అదేమక్కర్లేదు. వాళ్ళు వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉండేవాళ్ళు. మన ఆంధ్రదేశంలో కృష్ణా తీరంలో గుంటూరు మండలం, దానిలో కొల్లూరులో పెద్ద అగ్రహారం, చాలా గొప్ప అగ్రహారం. అక్కడ చాలామంది పండితులు ఉండేవారు. వేద పండితులు ఉన్నారు, శాస్త్ర పండితులు ఉన్నారు, చాలామంది పండితులు. చక్కటి శంకరమఠం, మహాత్ములందరూ, పీఠాధీశ్వరులందరూ ఆ గ్రామానికి వెళ్ళేవాళ్ళు. సాధారణంగా శ్రోత్రియులందరూ అక్కడికి వెళ్ళేవాళ్ళు. అక్కడ చాలా ఆస్తికులై, ధార్మికులై, సంపన్నులు చాలామంది ఉండేవాళ్ళు. సంపన్నత చాలామంది దగ్గర ఉంటుంది, కానీ వారికి ఆస్తికత్వాలు ఉండవు. అలా కాకుండా మంచి ఆస్తికులు, మంచి వదాన్యులు, లౌభ్యం లేకుండా సంపన్నత గలవారు ఉండేవారు. దానిలో అదే గ్రామంలో కొంతమంది ఏమీ లేకుండా కూడా ఉండేవారు, ఉండేవారు. కానీ వీరిని చూసి వారేమీ సిగ్గుపడేవారు కాదు, వారిని చూసి వీరు మార్చుకునేవారు కాదు. మనం కూడా సంపాదించాలని అంటే అసలు వాళ్ళలో పోటీ లేదు. వారి పాండిత్యంలో వారికి చాలా సంతోషం. అలా ఉన్నవారిలో ఒకరి పేరు మాత్రం నేను దృష్టాంతంగా చెప్తాను. కోనపులి యజ్ఞనారాయణ గారిని ఒక ఆయన ఉండేవాడు. వేదంలో సార్వభౌముడు అంటే సార్వభౌముడు. ఆయన ముందర ఎవరూ పనికిరారు. ప్రతివాడిని నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిట్టేసేవాడు. ఆయన కనుక వాగ్దోషం ఉండేది, కొంచెం అందరినీ పరుషంగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన దగ్గర ఏమీ లేదు, ఆ ఊళ్ళో ఏమీ లేదు.
ఏమీ లేకపోయినా నాకు లేదు అనే భావం అసలు ఆయనలో లేదు. నాకేమీ లేదు అనే భావమే లేదు. ఆయనకి ఎంతసేపు ఉన్నా ఎవడైనా వస్తే కూర్చొని చెప్పి పన్న చెప్పి అంతా కూడా చెప్పు, ఇంతే. దీంతో ఆయనకి సంతోషం, ఇంకా ఏమీ సంతోషం లేదు ఆయనకి. అదే ఊళ్ళో ఇంకా ఘనపాఠులు ఉండేవాళ్ళు, ఇంకా శాస్త్ర పండితులు ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ చాలా సంపన్నులు, వాళ్ళందరూ మంచి స్థిమితం గల వాళ్ళు చాలా ఉన్నాయి. వాళ్ళతో ఇంకేం పోటీ లేదు, మనకు అసలు భావమే లేదు ఆయనకి. ఈ విజయవాడలో కౌతవాల పరీక్ష అనేది పెద్ద పరీక్ష కదా, అక్కడ పరీక్ష ఇస్తేనే అందరికీ పెద్ద పని. ఈయన ఆ పరీక్షకి వెళ్ళలేదు. అక్కడ ఉండేటువంటి పరీక్షాధికారి ఈయన పాండిత్యాన్ని చూసి జగన్నాథమూర్తి అనేవారు, ఏమండి మీరు ఒకసారి రండి, నేను ఇచ్చేస్తాను. ఆయన ఏమన్నాడంటే, నువ్వు నా దగ్గర కూర్చొని తప్పకుండా ఈ అష్టమంతా చెప్తే నేను ఉచితి ఉంటాను. ఆయన జన్మ మొత్తం తీసుకోలేదు ఆయన. ఇప్పుడు ఆయనకి ఈ పట్టణంతో ఏం అవసరం లేదు, దీంతో వచ్చే డబ్బుతో అవసరం లేదు. ఆయన సంతృప్తిగా ఉండేవాడు. ఆయన తలుచుకుంటే నాకు శరీరం గుబురు పుడుస్తుంది. ఏమున్నది ఆయన దగ్గర? ఆయన సరిగ్గా ఒక ఇల్లు లేదు, ఆయనకి ఏమీ లేదు. ఏమీ అంటే ఏమీ లేదు, అసలు ఏమీ లేదనే భావం కూడా లేదు ఆయనకి. అలా మన విద్వాంసులు చాలామంది మన విద్వత్తులో మనం ఉన్నాం అని షడ్దర్శిని సార్వభౌమని చెప్పుకోవడంలోనే వాళ్ళకి సంతోషం. వాళ్ళ దగ్గర ఏముంది ఏం లేదనే విచారణే లేదు. ఎప్పుడు నాకు లేదు అనే భావం కలుగుతుందో అప్పుడు దరిద్రుడవుతాడు. మనసిచ పరిదృష్టే అర్థవాన్ కో దరిద్ర. మనస్సు సంతుష్టమైనట్టయితే అర్థవంతుడు ఎవడు, ధనికుడు ఎవడు, దరిద్రుడు ఎవడు? ఆ మనస్సు సంతుష్టి లేకపోతే ఎన్ని కోట్లున్నా వాడు దరిద్రుడే. మనస్సు సంతుష్టి ఉంటే మనకేమిటి? వాళ్ళ మధ్యాహ్నం కావాలంటే జనస్వామికి వెళ్తాం, ఎరా రాముడు వెళ్ళవే. ఆ వెళ్ళేప్పుడు భోజనాలు కూడా దేహి ఏం లేదు, ఎరా రాముడు వెళ్దాం, ఎవడిని వస్తే వాడిని అంతే ఎరా అని దర్పంగా జీవించాడు ఆయన. వినా దైన్యేన జీవనం, ఇదే కదా మనం భగవంతుడి దగ్గర ప్రార్థించేది. దైన్యం లేకుండా జీవించాడు ఆయన పోయేంత వరకు. అది ఎంతోమంది వేదం పూర్తి చేసిన వారు ఆయన దగ్గరికి వెళ్ళి వినిపించి రావాలని చెప్పి. ఈశ్వరుడు అంటే ఈశ్వరుడే, మహావేగంగా చెప్తుండేవాడు. ఇలా మన దేశంలో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది పండితులు కేవలం విద్యా సంరక్షణార్థం వారి జీవితాన్ని పూర్తిగా వెచ్చించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కుటుంబాల స్థితి, వాళ్ళ పిల్లల స్థితి అవేం చూసుకోలేదు. కానీ విద్య కోసం తాపత్రయపడి, ఎందుకంటే విద్యాహవై బ్రాహ్మణమాజగామ శేవధిష్టే గోపాయమేతి. నాయనా నీవు తప్ప నన్ను రక్షించేవాడు ఎవరు లేరా అని విద్యాహి దేవత బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి ప్రార్థించింది. నువ్వు నన్ను కాపాడు. క్షత్రియులు కాపాడగలరా, వైశ్యులు కాపాడగలరా, శూద్రులు కాపాడగలరా? ఈ విద్యని ఎవడు కాపాడగలరు? మనకి ఈ విద్య చదువుకోవాలంటే ఏమిటి బెనిఫిట్ ఏమిటి అనే ప్రశ్న వచ్చేవాడికి ఇవన్నీ మారుమూల పడిపోయినాయి. ఏ మూల ఏ పుస్తకం ఉందో తెలియదు. అసలు ఏ శ్లోకం, ఏ మంత్రానికి ఏ అర్థం వదిలేదు, ఏ పంక్తికి ఏ అర్థం వదిలేదు. చాలా కఠినంగా ఉండిపోయింది. దీన్ని చూడాలని ఆశపడలేదు. అందులో షడ్ దర్శనాలు, ఈ దర్శనములలో సిద్ధాంతాలు కొంచెం విడివిడివిడిగా ఉంటాయి. ఈ దర్శనాలు ఒకదాంతో ఒకటి విరుద్ధంలాగా కనిపిస్తూ ఉంటాయి. కానీ మహాత్ములు విరోధం లేకుండా చూస్తూ ఉంటారు. దానిలో విద్యారణ్య స్వాముల వారు షడ్దర్శన సంగ్రహం అని రాశారు. దానిలో వారు ఏమీ విరోధం లేదయ్యా వీటిల్లో అన్నారు. అదేమిటండి వారి సిద్ధాంతం వేరు, వీరి సిద్ధాంతం వేరు, విరోధం లేకపోవడం అంటే ఏం లేదు నాయన. ఇవి సోపాన పంక్తులు. మొట్టమొదలు న్యాయ దర్శనాన్ని ఒక మెట్టుగా పెట్టుకో, దాని తర్వాత వైశేషిక దర్శనాన్ని ఒక మెట్టుగా పెట్టుకో, దాని తర్వాత సాంఖ్య దర్శనాన్ని ఒక మెట్టుగా పెట్టుకో. అలా వెళ్తూ ఉంటే చివరి మట్టి ఎక్కితే నీకు లక్ష్యం కనిపిస్తుంది. మొట్టమొదటి మెట్టు మాత్రం ఎక్కి నాకు మేడ రాలేదే, ఈ మెట్టు వ్యర్థం, అందులో ఈ మెట్టుని తీసేస్తావా ఏమిటి? రెండో మెట్టు ఎక్కి నేను అనుకున్నటువంటి మేడ మెత్తి నాకు రాలేదు, అందులో ఇది వేస్ట్ అనడానికి వీల్లేదు. ఇది పై మెట్టు ఎక్కడానికి కారణమవుతుంది.
అలా కారణమైతూ పరంపరయా అన్నీ అవి చూపిస్తాయి. అయితే దీని లెవెల్ వేరుగా ఉంది, నా విద్య లెవెల్ వేరుగా ఉందంటే అదే లెవెల్లో ఉంటే నువ్వు ఎక్కడెక్కగలవు? నిన్ను ఎక్కించడానికి దాని లెవెల్ తగ్గించుకుంది. దానికి ఆ లెవెల్ తెలుసు దానికి, కానీ దాని లెవెల్ ఎందుకు తగ్గించుకుంది? నిన్ను పైకెక్కించడానికి అనే దృష్టితో విద్యారణ్య స్వామి వారు షడ్దశన సంగ్రహంలో చాలా అద్భుతంగా ఇవన్నీ కూడా ఒకదానికి ఉపకారమైతాయి అని రాశారు. ఇప్పుడు ప్రకృతిలో మనకు కావాల్సిన విషయం అంటే హ్రీకార బీజ అన్నప్పుడు రెండు సిద్ధాంతాలు. ఒకటి అసత్కార్యవాదం, రెండు సత్కార్యవాదం. అంటే ఏమిటి? కార్యము పుట్టడానికి ముందు లేదు అనేవాళ్ళు కొంతమంది, వాళ్ళని అసత్కార్యవాదులు అంటారు. కార్యం అసత్ ఎప్పుడు? జననాత్ర, పుట్టడం కంటే ముందు కార్యము లేనే లేదు. కొంతమంది అంటారు పుట్టడానికి ముందే ఉందండి, ఉన్నది కాబట్టే పుడుతున్నది, లేనిది ఎలా పుడుతుంది అని కొంతమంది సత్కార్యవాదులు. దానిలో వేదాంతులు సత్కార్యవాదులు, వేదాంతులతో పాటు ఇంకా కూడా కొంతమంది కలుస్తారు. అసత్కార్యవాదులు నైయాయికులు, వాళ్ళందరూ కూడా. ఇప్పుడు నైయాయికుల అభిప్రాయం అంటే ఇంతకుముందే ఉన్నట్లయితే దీనికి ఇంత ప్రయత్నాలు ఎందుకంటే? ఒక కార్యాన్ని పుట్టించడానికి ఎంతోమంది కలిసి ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఇంతకుముందే ఉన్నట్లయితే ఉన్నదాని గురించి ప్రయత్నాలు చేయాలి, లేని దాని గురించి కదా ప్రయత్నాలు చేయాల్సింది. అందువల్ల లేనిదే కార్యము అసత్ అనేది వారి మతం. కానీ ఈ అసత్కార్యవాదం అనేది దీన్ని ఖండించేశారు. ఇది కుదరదు. ఎందువల్ల కుదరదంటే ఇప్పుడు లేనిది పుడుతున్నది అంటే ఇప్పుడు మామిడి టెంకలో మామిడి చెట్టు లేదు అని అంగీకరించాలి, అవునా? మామిడి చెట్టు లేనటువంటి మామిడి టెంక నుంచి పనస చెట్టు ఎందుకు పుట్టకూడదండి? మామిడి చెట్టే ఎందుకు పుట్టాలి? అంటే సత్కార్యవాదం వాళ్ళైతే ఇంతకు ముందే మామిడి చెట్టు దాంట్లో ఉంది, అందువల్ల పుడుతున్నది మనం చెప్తాం. అది కాదండి, లేదండి ఇదే ఎందుకు పుట్టాలి, ఇంకోటి ఎందుకు పుట్టదు? మనం ఒడ్లు వేస్తే గోధుమలు ఎందుకు రావు? గోధుమలు వేస్తే సజ్జలు ఎందుకు రావు? ఆయా బీజంతో అవే రావడానికి నియమం ఏంటి? సరే, దానికి వాళ్ళేదో సమాధానం చెప్తారు. ప్రాగభావం అని, కార్యప్రాగభావం అని వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనం ఎక్కువ లోతులకు పోయి మనం ఉన్న బుద్ధిని పాడు చేసుకుంటున్నాం. మనకి ఇద్దరికి తెలియాలి సత్కార్యవాదం, అసత్కార్యవాదం. వేదాంతులందరూ సత్కార్యవాదులు. ఇంతకుముందు ఉన్నదే అక్కడి నుంచి బయటపడుతున్నది. ఇది సత్కార్యవాదం యొక్క లక్ష్యం. ఎందుకంటే ఇప్పుడు ఆచార్యుల వారు ఆ మాటను చెప్తున్నారు కాబట్టి మనం ఆ పదాన్ని వ్యాఖ్యానం చేయవచ్చు. ఏం చెప్తున్నారు ఆయన? సత్కార్యవాదినాం అవ్యక్తనామరూపకారణం బీజం. సత్కార్యవాదుల పక్షంలో బీజం అనే శబ్దానికి అర్థం ఏం చెప్పాలంటే నామరూపములు వ్యక్తం కాకుండా ఎక్కడ ఏ వస్తువు ఉన్నదో దాన్ని బీజం అని చెప్పాలి మనం. ఇప్పుడు మర్రి చెట్టు యొక్క ఫలంలో ఉండేటువంటి ఒక చిన్న నలుసులో ఇది చెట్టు అని చెప్పడానికి వీలుగా లేదు, అక్కడ ఆకులు అని చెప్పడానికి వీలుగా లేదు, దాని రూపం ఇంతలావు ఇంత పొడుగు అని చూపించడానికి లేదు. నామరూపములు అవ్యక్తంగా ఉన్నాయి, స్పష్టంగా లేవు, కానీ దాని లోపల ఇదంతా ఉన్నది. అవ్యక్త నామరూపమై ఆ వృక్షం దీంట్లో ఉన్నది. అప్పుడు దానికి పేర్లు లేవు. ఏదండి వృక్షం ఉంటే మూలమే చూపించండి, దీనికి చెట్లేవో కొమ్మలేవో చూపించండి, ఊడలేవో చూపించండి, ఫలాలేవో చూపించండి అంటే అవ్యక్తం కాలేదు నాయన. అందులో అవ్యక్త దీనిగా ఉంటాడు. పంచాగ్ని విద్య అని వేదాంతంలో ఒక విద్య ఉన్నది. పంచాగ్ని విద్య అని 5 అగ్నుల్లో స్ఫుటమై జీవుడు పుడతాడు.
5 రకాలైనటువంటి అగ్నులు. ఏదైనా ఒక లోహాన్ని మనం అగ్నిలోనే స్ఫుటం చేస్తాం కదా, పాత ఇత్తడి ఉంటుంది, దానంతా శుభ్రంగా అగ్నిలో వేసి నీరులాగా చేసేసి దాన్ని శుద్ధంగా పోస్తే పడదు, శుద్ధంగా తయారవుతుంది. బంగారం అలా తయారవుతుంది, వెండి ఇలా తయారవుతుంది, లోహం కూడా అలాగే తయారవుతుంది, ఇనుము కూడా అలాగే తయారవుతుంది. ఏది చేసినా అగ్నిలో ప్రస్ఫుటం చేస్తారు. ఈ జీవుణ్ణి కూడా 5 రకాలైన అగ్నుల్లో వీడిని పెడతారు. 5వ అగ్ని నుండి వీడు బయటకు వస్తాడు. అమ్మవారు మాత్రమే చిదగ్నిగుండ నుంచి పుట్టింది కాదు, నేను కూడా పంచాగ్ని నుంచి పుట్టానని చెప్పి. అందులో పంచాగ్ని విద్య అని దానికి పేరు. దానిలో మొట్టమొదలు ద్యులోకంలోకి వెళ్తాడు. ద్యులోకం ఒక అగ్ని. ద్యులోకంలోకి ఆ అగ్నిలోకి జీవుడు వెళ్తాడు. అక్కడ బాగా ప్రస్ఫుటం అయిన తర్వాత, అక్కడ దోషాలన్నీ పోయిన తర్వాత అక్కడి నుంచి పర్జన్యుడి దగ్గరికి వెళ్తాడు. పర్జన్యుడు అంటే మేఘం. ఆ మేఘంలోకి పడతాడు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడ ఎంత క్యూరిఫై చేయాలో వీడిని అంత చేసి ప్రస్ఫుటం చేసి దానిలో పడేస్తారు. అక్కడ మళ్ళీ ఆ అగ్నిలో సంతప్తమవుతాడు. అక్కడ మళ్ళీ ప్యూరిఫై చేస్తాడు. అక్కడి నుంచి వర్షధారలతో బీజంలో పడతాడు. అంటే ఏ వరి చేలల్లోనో గోధుమ చేలల్లోనో ఎక్కడో చేలల్లో పడతాడు. వర్ష రూపంలో బిందు రూపంలో పడతాడు. ఆ పడి అక్కడి నుంచి ఈ బిందు ఏవైతుండే జల బిందు అక్కడ ఏ ధాన్యం బీజం ఉన్నదో దానిలో వెళ్ళి ఏకీకృతమైపోతుంది. అంటే ఆ బీజంలో వెళ్ళి ఈ వర్షపు చుక్క విడిగా ఉండదు, దాన్ని చక్కగా పెంపొందిస్తూ దానిలో ఏకీకృతమైపోతుంది. మళ్ళీ ఆ అగ్నిలోకి పోతుంది. 3 వీళ్ళకి. అక్కడి నుంచి వీడు మళ్ళా ఆకాశ ద్యుపర్జన్య, మొట్టమొదటి ఆకాశం, దాని తర్వాత ద్యులోకం, దాని తర్వాత పర్జన్యం, దాని తర్వాత భూమి మీదకి వచ్చాడు. అక్కడి నుంచి పురుషుడి దగ్గరికి వస్తాడు. ఈ పురుషుడి దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి స్త్రీలోకి వెళ్తాడు. అక్కడి నుంచి పుడతాడు. ఇవన్నీ అగ్నులే. ఈ అగ్నుల్లో ఎవడో పిల్లలు లేని వాడికి నాకు పిల్లవాడు పుడుతున్నాడని వాడికి సంతోషం వచ్చు, కానీ అక్కడ తప్పించేవాడికి ఉండే కష్టం వాడికి తెలుసు. ఇదంతా ఒక అగ్నికుండం. ఇది ఈ అగ్నికుండంలో పడి వాడు 9 మాసాలు కష్టపడేటువంటి కష్టం వాడికి తెలుసు. తండ్రి గర్భంలో కూడా 3 మాసాలు కష్టపడ్డాడు. తండ్రి గర్భంలో 3 మాసాలు, తల్లి గర్భంలో 9 మాసాలు, సంవత్సరం పాటు కష్టపడ్డాడు. కానీ ఇంతకుముందు ఎన్ని కష్టాలు పడ్డాలో తెలియదు. దీనిలో ఇదే క్రమంగా నేరుగా వస్తాయని లేదు. ఎందువలంటే ఏదైనా ఒక వర్ష బిందువు సముద్రంలో పడిందనుకోండి, ఎలా కనీసం ఆవగింజకు కూడా సహాయం చేయలేదు, మెంతు గింజలకు సహాయం చేయలేదు, దేనికి సహాయం చేయలేదు. సముద్రంలో పడిపోయింది. సముద్రంలో పడితే మళ్ళా అక్కడి నుంచి ఆకాశానికి వెళ్తుంది, మళ్ళా సూర్యగ్రహణానికి వెళ్తుంది, మళ్ళా వస్తుంది. అంటే అది వేస్ట్ అయిపోతుంది. అలాగే ఒకవేళ భూమిలోంచి వచ్చిన దాన్ని ఏ నైష్ఠిక బ్రహ్మచారో తిన్నాడు అనుకోండి, వాడి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళదు. అది ఏ సన్యాసం తిన్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళదు, అలాగే ఉండిపోతుంది. ఒకవేళ దీన్ని ఏ చండాలుడో తిన్నాడు, అథవా కొన్ని ధాన్యాల్ని మనం కూడా గోవులకు పెట్టేస్తాం. మన దేశంలో పిల్లి పెసర వద్దన్నా వస్తుంది. ఆ పిల్లి పెసరకు వినియోగం చిన్న పిల్లలుగా ఉన్నవాళ్ళు ఏదో ఆటకాయతనంగా కాస్త ఉంచుకుని తింటారు. ఎక్కువ భాగం మన వాళ్ళు గేదెలకి జంతువులకే పెడతారు తప్ప, పశువులకు పెడతారు తప్ప మన వాళ్ళు తింటారు. కానీ ఈ దేశంలో చాలా పెద్ద ప్రధానమైన పంట. ఇప్పుడు మనం గుంట్లోకి వెళ్తే కందిపప్పు ఎలా దొరుకుతుందో, పెసరపప్పు ఎలా దొరుకుతుందో, అలా పిల్లి పెసరపప్పు కూడా శుభ్రంగా దొరుకుతుంది. ఎన్ని కిలోలు కావాలంటే అన్ని కిలోలు దొరుకుతుంది.
మనం 50 కిలో ఆర్డర్ ఇస్తే 50 కిలో ఇచ్చేస్తాడు. ఎంత కావాలంటే అది తెలుసు. ఇక్కడ వాళ్ళు తింటారు, బాగా తింటారు. అంటే కొన్ని దేశాల్లో కొన్ని తినరు. ఇప్పుడు మన ఊళ్ళో బూడిద గుమ్మడికాయ వస్తే వదలం, మనం తినేస్తాం. ఇక్కడ వాళ్ళు బూడిద గుమ్మడికాయ తింటే మహాపాపం ఉంటుంది. అదేదో భూత ప్రతి పిశాచాలకి దృష్టి తీయడానికి పెట్టింది, అది తినకూడదంటారు. నేను వీళ్ళందరూ పేఠా తింటారు, ఆగ్రా పేఠా. పేఠా ఎక్కడి నుంచి వస్తుందన్న, అయ్యో అదన మాకు ఇప్పుడు అదిగాస్తే పోతుంది మాకు, కానీ మేము బూడిద గుమ్మడికాయ మాత్రం తినాం, పేఠా తింటాం, అది వేరే విషయం. అదేమిటి ఇదేమిటి అంతా ఒకటే కదా. వాళ్ళు ఈ బూడిద గుమ్మడికాయ చూస్తే వాళ్ళు చాలా భయపడతారు. అదేమిటి, అదేదో రోడ్డు మీద పగలగొట్టే వస్తువు, అది తినవేంటి వీడికి, అది తింటువాడు. అంటే ఏం జరుగుతుంది, ఒక దేశంలో వెళ్ళి ఆ వర్షం నీళ్లు పడినట్లయితే అది అలా వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మన దేశంలో వచ్చి ఒక పిల్లి పెసరలో ఆ నీరు పడ్డదైతే ఎవడు తింటాడు దాన్ని? ఎవడు తినకపోతే మళ్ళా అది ఇంకో జన్మెత్తాలి, మళ్ళా ఇదే ప్రక్రియలోకి రావాలి. మళ్ళా ఈ ప్రక్రియలో వచ్చి మళ్ళా తిరుగుతూ ఎన్నాళ్ళు తిరుగుతూ సత్కులంలో, సజ్జనుల్లో, మంచి సత్ప్రదేశంలో ఎలా వస్తుంది జన్మ? ఎంత దుర్లభం చూడండి. దీన్ని ఎవడు పట్టుకురాగలడు? ఆ వర్ష బిందువుని పట్టుకొచ్చి ఇక పడేసేవాడు ఎవడు? గాలికి ఏ మేఘం ఎడిపోతుందో తెలియదు. మంచి వర్షం వస్తూ ఉంటే గాలి వస్తుంది, ఇక్కడి నుంచి అక్కడ కొట్టుకుపోతుంది. ఎక్కడో 300 కిలోమీటర్లో అక్కడ వర్షం కురుస్తుంది. ఇప్పుడు ఎక్కడ వర్షం కురవాలి, ఎక్కడ వర్షం కురుస్తుంది ఏం తెలియదు మనకి. అలాగే ఆకాశం నుండి ద్యులోకానికి వచ్చేవాడు, ద్యులోకం నుండి పర్జన్యలోకానికి వచ్చేవాడు, పర్జన్యలోకానికి నుంచి వర్షణానికి వచ్చేవాడు. ఎక్కడికి వచ్చేటప్పుడు ఏమీ ఠికానా లేదు వీడికి. ఏదో ఇప్పుడు విర్రమీగుతూ మాట్లాడడం తప్ప వీడి జనన వృత్తాంతాన్ని చూసుకుంటే ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏం తిరిగాడు, అసలు వీడి గతి ఏమిటి, ఏమీ అడ్రస్ లేని వాళ్ళకన్నా అలో లక్షణాన్ని ఎక్కడెక్కడికో తిరిగాడు, ఎప్పుడు తిరిగాడు. ఇవాళ కొంచెం ఏదో తండ్రి సంపాదించిన ఆస్తి ఉన్నది, తను సంపాదించిన పేరు ఉందనే వాటికి వీడితో నాగేటి పని, వాడిని నాకెందుకు లక్ష్యం చేయడం అంటూ ఏదో పెద్ద అహంకారం. మళ్ళా ఈ తిత్తి నుండి బయటికి వెళ్ళిపోతే వీడికి సహాయం ఎవరో తెలియదు. ఇన్ని మాటలు మాట్లాడేవాడికి ఈ తిత్తి నుండి ఇప్పుడు మళ్ళా అది కాస్త కదిలిపోయింది అంటే ఎక్కడికి పోతాడు, ఏమిటి, ఎవరితో ఉంటాడు, వీళ్ళు ఎవరైనా సహాయం వస్తారా? వీళ్ళు అనేక అన్యాయాలు చేసినప్పుడు మేము ఉన్నాం, నీకు భయం లేదన్నారు. ఇప్పుడు పైన ఏమిటి? ఇది తలుచుకుంటే, పూర్వోత్తర గతుల్ని తలుచుకుంటే మనిషికి అడుగు పడదు. పూర్వోత్తర గతుల్ని తలుచుకోకుండా ఏదో అలా పటాటోపం ఆ పైన ఉండేటువంటి ఆడంబరాన్ని చూసి మాట్లాడుతున్నాడు, వ్యవహరిస్తున్నాడు, నవ్వుతున్నాడు. అక్కడి నుంచి వాడికి అలా అయిందే, వాడికి బాగా కావాలి, శాస్తి కావాలంటున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు సంబంధం లేకుండా. అందువల్ల ఇప్పుడు మనకి సత్కార్యవాదంలో అన్నీ ముందరే ఉన్నాయి. ఆ సత్తైనది ఉన్నదే ఇప్పుడు ప్రకాశిస్తున్నది. ఒక వడ్ల గింజలోనే వడ్ల కంకులన్నీ ఉన్నాయి. అది ఈ మట్టి, మంచి రేగడి మట్టి, మంచి నీరు, దానికి కావాల్సిన టెంపరేచరు, దానికి కావాల్సిన ఆకాశము, గాలి అన్నీ వస్తే చక్కగా వరి కంకులు వస్తున్నాయి, అన్నీ దాంట్లో ముందరే ఉన్నాయి. అందువల్ల అవ్యక్త నామరూప కారణమైందే దానికే బీజం అని సత్కార్యవాదంలో బీజానికి లక్షణం ఇదండి. ఎందుకంటే లోకంలో కూడా అందరూ ఈ విషయాన్ని ఒప్పుకుంటారు. ఇప్పుడు నైయాయికులు ఒప్పుకోలేదు, సరే వాళ్ళ సిద్ధాంతం మనకు అనవసరం. మనకి ఇంట్లో బీరపాదు పెట్టుకోవాలి అనుకుంటే మనం సొరకాయ గింజలు తెచ్చిపోయాం, బీరకాయ గింజలే వేసుకుంటాం. అంటే అర్థం దీంట్లోనే బీరకాయ ఉన్నది అని మన అనుభవం. అందువల్ల సత్కార్యవాదం మనందరిది, అనుభవ పక్షపాతం పడుతుంది సత్కార్యవాదం. అతః అవ్యక్తనామరూపకారణం బీజం. బీజం అనే శబ్దానికి అర్థం ఏంటంటే
ఎక్కడైతే నామరూపాలు వ్యక్తంగా కాకుండా ఉంటాయో దానికి బీజం అని పేరు. మరి కార్యం అంటే ఇప్పుడు వాళ్ళ అసత్కార్యవాదుల దాడి ఏమిటంటే మన మీద అంటే ముందరే ఉండి ఉన్నట్లయితే ఇక కార్యానికి కారణానికి తేడా ఏమిటి? కార్యం ముందరే కారణంలో ఉంది. మీకు ఎన్ని కంకులు ఉన్నాయో, ఎన్ని కంకులు రాబోతున్నాయో అన్నీ మీకు వడ్ల గింజల్లోనే ఉన్నాయి. మీ వడ్ల గింజలు మీ ఇంట్లోనే పెట్టుకోండి, మీకు కంకులు వచ్చేస్తాయి. ఇంకా మీరు వ్యవసాయ భూమికి వెళ్ళడం ఎందుకు, కృషి చేయడం ఎందుకు? ఎందుకంటే కార్యం ముందరే ఉందన్నారు కదా. కాదు నాయన, నామరూపాభివ్యక్తికి మేము కృషి చేస్తున్నాం, లేని వడ్లను తీసుకురావడానికి చేయట్లే, నామరూపాభివ్యక్తికి. అందువల్ల ఇప్పుడు సత్కార్యవాదంలో కారణం బీజం అంటే ఏమిటో చెప్పాం, అవ్యక్త నామరూపాత్మం అని. కార్యం అంటే ఏం చెప్పాలి అని చెప్తున్నారు. అభివ్యక్త నామరూపాత్మకం పశ్చాద్భావి కార్యం ఇత్యంగీకార. ఇది మన సిద్ధాంతం, ఇది మనం అంగీకరించాం. అభివ్యక్త నామరూపాత్మకం ఎప్పుడైతే మన సంక్రాంతి వచ్చే వేళకి మొత్తం వంట వస్తాలన్నీ ధాన్యంగా వచ్చి మనకి ఇంట్లో పెద్ద గాజులన్నీ నింపుకున్నామో అప్పుడు అభివ్యక్త నామరూపాత్మకం, దాన్ని కార్యం అంటారు. ఈ కార్యం అనేది ఎలా వస్తుందంటే కారణములు ఎన్నో అన్నీ కలిసి ఉండాలి. అంటే కేవలం బీజం దగ్గర పెట్టుకొని నాకు ఒక 100 బస్తాలు రావాలి అంటే రావు. దానికి తగిన మంచి మట్టి ఉండాలి. అంటే నీకు దీన్ని ఎంతలో విస్తరింప చేయాలో అంత భూమి ఉండాలి, దానికి నీళ్లు ఉండాలి, దాంట్లో ఆ భూమిలో రాళ్ళు రప్పలు లేకుండా ఉండాలి, అనేకం చూసుకోవాలి. ఇవన్నీ కారణం. ఇన్ని కారణాలు కలిసినట్లయితే సకల కారణ సమవధానే, ఇన్ని కారణాలు కూడా కలిసి ఉన్నట్లయితే విశేషనామరూపవత్తయా, అప్పుడు నామరూప విశేషాలు అభివ్యక్తమైతే, అప్పుడు ఎప్పుడైతే కారణానికి మిగతా ఎంత సామగ్రి కావాలో అంత సామగ్రి కలిసిందో అప్పుడు కారణం కార్యాన్ని అభివ్యక్తి చేస్తుందండి. అందులో కారణస్య అభివ్యక్తి ఉత్పత్తి. మన సిద్ధాంతంలో ఉత్పత్తి అంటే ఏమిటర్థము? లేనిది పుట్టిందని అర్థం కాదు, ఉన్నది నామరూపములతో అభివ్యక్తమైనది. కారణస్య అభివ్యక్తి ఉత్పత్తి అంటే విశేషనామరూపవత్తయా అభివ్యక్తి. విశేషనామరూపములు కలిగి ఉన్నట్లుగా అభివ్యక్తి అయినట్లయితే దీనికే ఉత్పత్తి అని పేరు తప్ప ఇంతకుముందు లేనే లేదు. ఇప్పుడు నేను కనిపెట్టాను, ఇప్పుడు నేను తయారు చేశాను అని లేదు. ఇంతకుముందే అన్నీ ఉన్నాయి. సకల కారణముల్ని వీడు ఒక చోట గూడబెట్టి ఉన్నాడు. అవన్నీ ఒక చోట కూడబెడితే దానిలో కారణంలో ఇప్పుడు ఆ శక్తి వచ్చింది. తనలో ఉన్న కార్యాన్ని అభివ్యక్తి చేసేటువంటి శక్తి అనిపించింది, అది అభివ్యక్తి చేసి. తథాచ అంటే ఇదంతా సత్కార్యవాదంలో కారణం అంటే ఏమిటి, కార్యం అంటే ఏమిటి, ఉత్పత్తి అంటే ఏమిటి అన్నీ కూడా స్పష్టంగా చెప్పుకున్నారు. ఉక్త బీజస్య, ఇప్పుడు మనం హ్రీంకారం కదండి బీజం అన్నది. ఇదేమైందంటే మాయావచ్ఛిన్న చైతన్యాభివ్యంజకత్వేనాపి బీజత్వం. అంటే చైతన్యం మాయా విశిష్టం కాదు, మాయా చైతన్యాన్ని స్పృశించలేదు. ఎందుకంటే అది అసంగో నహి సజ్జతే, దేనితోనూ కలవదు అసలు. ఎందువల్ల? దానికంటే భిన్నమైనది విడిగా ఉంటే కదా. మాయ చైతన్యాన్ని విడిచి ఎక్కడ ఉన్నది? మాయ చైతన్యాన్ని స్పృశించలేదు, కానీ అవచ్ఛేదకమవుతుంది. ఇప్పుడు ఆకాశము ఈ ఇంటిని ఏమన్నా తాకుతూ ఉందా? ఆకాశం కూడా అసంగ పదార్థమే. కానీ ఈ ఇల్లు, ఈ హాలు ఎంత అని అడిగితే మన వాళ్ళు చెప్తారు
అయ్యా అది 30/40. ఈ 30/40 అనేది మనం అనుకుంటున్నాం ఏదో భూమిని కొలుస్తున్నామని. ఇది భూమి కాదు, ఇక్కడ ఉన్న స్పేస్ ఇంతని చెప్తున్నాం, ఇక్కడ ఉన్న ఆకాశం ఇంతని చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఆకాశానికి అవచ్ఛేదకం ఈ 4 గోడలు అవచ్ఛేదకం. అవచ్ఛేదకం అంటే దీన్ని పరిచ్ఛేదన చేసేవి తప్ప ఇంతకు మించి లేదనో అదని అర్థం కాదు. అలాగే మాయా చైతన్యాన్ని అవచ్ఛేదం చేస్తుంది. అందులో మాయావచ్ఛిన్న చైతన్యాభివ్యంజకత్వేన ఎక్కడెక్కడ మాయ ఉందో, మాయ ఉన్న చోట చాలా సుందరంగా కనిపిస్తుంది, లేకపోతే భయంకరంగా కనిపిస్తుంది, ఏదో ఒక్కొక్క రూపంలో కనిపిస్తుంది. అక్కడ చైతన్యం ఉన్నది. ఏదో ఒకటి ఉన్నది అంటే అక్కడ చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని అభివ్యంజనం చేస్తున్నది కాబట్టి దీనికి బీజం అని పేరు. తాదృశం అటువంటి హ్రీంకార బీజము ఏ అమ్మవారికి మంత్రంగా కలదో ఆ అమ్మవారి పేరు హ్రీంకార బీజ అని పేరు. హ్రీంకార రూపం బీజం యస్యాస్సా తథా అంటే హ్రీంకార బీజ అంటే ఎక్కడైతే మనకి మాయావచ్ఛిన్న చైతన్య ప్రకాశం ఏర్పడుతుందో ఇక్కడ చైతన్యం ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతామో అదే కదా హ్రీంకార బీజం అంటే. ఇది జ్ఞాపకముగా కలిగినటువంటిది. హ్రీంకారము జ్ఞాపకముగా కలిగినటువంటిది అమ్మ. ఇందులో హ్రీంకార బీజ. ఓం హ్రీంకార బీజాయై నమః. హ్రీంకార మంత్ర. మనందరం వ్యవహారం చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనల్ని మనమే ఏకాంతంగా కూర్చుని ఆలోచించుకుంటే సిగ్గు వేస్తుంది. ఎలాగంటే మనందరం అయ్యి బాబోయ్ ఈ బీజాక్షరాన్ని మాకు వద్దండి అనేవాళ్ళు చాలామంది కొంతమంది ఉన్నారు. అసలు బీజం అంటే ఏమిటో వాళ్ళకి తెలియదు. బీజం అనే శబ్దానికి ఏమిటి అర్థం, అక్షరముల్లో బీజాక్షరములు ఏమిటి, ఏ అక్షరం బీజం కాదు. ఇప్పుడు క్రీమ్ అంటే బీజం, డ్రీమ్ అంటే బీజం. మనం ఆ అక్షరాన్ని బీజంగా తయారు చేసుకోవడం అన్నక్షరాలు బీజం అయితే, అన్నక్షరాలు బీజాలైతే. అందువల్లనే ఒక సిద్ధాంతం ఉన్నది, లోకంలో అయోగ్యుడనేవాడు ఒక్కడు లేడు, ప్రతివాడు యోగ్యుడే. కానీ మనం అంటాం వీడు యూస్లెస్ ఫెలో, వీడు ఎందుకు పనికిరాడు, వాడు ఎందుకు పనికి వస్తాడో అని తెలుసుకుని మనం ఆ పనిలో పెట్టకపోవడం మన తప్పది. వాడు దేనికో దానికి పనికొస్తాడు, వాడు దేనికి పనికొస్తాడో అనే విషయాన్ని గ్రహించే శక్తి మనలో లేదు. అందువల్ల మనం వాడిని యూస్లెస్ అంటాం. అలా కాదు. అలాగే చెట్లు ఇప్పుడు మనకి వర్షాలు ఇట్లా వరుసగా 10 పడితే భూమంతా పచ్చగా తయారవుతుంది. చాలా రకమైన చెట్లు ముంచి వస్తాయి. మనం అనుకుంటాం మన దొడ్లో అమరిస్తే అవన్నీ పిచ్చి చెట్టు పీకేసాయంట. పిచ్చి చెట్టు అనే మాట అసలు ఒక్కటి కూడా లేదు, అన్నీ ఔషధాలే. కానీ దేనికి ఏది ఔషధం అనేది మనకి తెలియక మనం ఎన్ని పిచ్చి చెట్టు పీకేసేయండి. అలాగే మంత్రం కానీ అక్షరం లేదు అసలు, కానీ మనకి ఏ అక్షరం ఏ మంత్రం మనకి తెలియదు. అందువల్ల ఈ అక్షరాలనే చెప్పండి, నాకు మంత్రాన్ని చెప్పు. ఈ అక్కర్లేనట్టు అక్షరాలు చెప్తావేంటి, నాకు మంత్రాన్ని చెప్పు అంటే వీడు అక్షరం కంటే విడిగా మంత్రం ఉందనుకుంటున్నాడు. అయోగ్య పురుషో నాస్తి అనౌషధం నాస్తి వృక్షమనౌషధం. ఏ ఒక చిన్న వృక్షం కూడా ఔషధం కాకుండా లేదు. మన ఊళ్ళో మన ఇళ్లలో చాలా బిల్వ వృక్షాలు చాలామంది ఇళ్లలో ఉన్నాయి, కానీ మనకి అది ఒక ఔషధం మనకి తెలియలేదు. ఇక్కడ వాళ్ళందరూ ఎండాకాలం వస్తే అది ఒక పెద్ద ఔషధంగా తీసుకుని దాన్ని కొనుక్కొని దాని పెద్ద వ్యాపారం, అది పెద్ద హడావిడి. ఎలా మామిడి పళ్ళు అమ్ముతున్నాయో అలాగే బిల్వ ఫలాలు కూడా అమ్ముతున్నారు, దాన్ని కూడా తీసుకుంటున్నారు. ఇది మన ఊళ్ళో ఉంటే మనకి మన వాళ్ళకి తెలియదు. పైన ఎవరైనా తింటే అది తింటే పిచ్చి పుడుతుందిరా అంటారు వీళ్ళు. అంటే వీళ్ళకి తెలియకపోవడం వీళ్ళు పిచ్చింది, ఏమీ పిచ్చి పుట్టేదేం కాదు. దాన్ని ఎంతగా వ్యాపారం చేసుకుంటున్నారు ఇక్కడ. ఇలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి వ్యాపారం చేసుకుంటూనే ఉంటాయి.
అందువల్ల అక్షరముల్లో అమంత్రమక్షరం నాస్తి, మంత్రం కాని అక్షరం అంటూ లేనే లేదు. అందులో బీజం అని దానికి అర్థము అమ్మను గుర్తు చేసేటువంటిది. ఏదో బీజాలంగానే భయపడిపోవడం, భయపడ్డాక అమ్మవారిని గుర్తు చేస్తే భయపడ్డది అంటే దీని గురించి తెలియకుండా ఏదో ఇష్టం వచ్చినట్టు ఏదో చెప్పేస్తే ఏదో అలా కాదు. ఇది హ్రీంకార బీజ, హ్రీంకార మంత్ర. అమ్మవారికి మంత్రం హ్రీంకారమే. హ్రీంకారం కంటే అమ్మవారికి మంత్రం లేదు. మంత్రం అంటే ఏమిటండి? ఎవరైతే తిరిగి 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 అదే చెప్తూ ఉంటారో వారిని రక్షిస్తూ ఉంటుంది కాబట్టి మంత్రం అని పేరు. మా అనే మన్ అంతవరకు ఒక ధాతు, త్ర అనేది ఒక ధాతు, రెండు ధాతువులను కలిపి ఒక శబ్దం చేశారు. అంటే మననం అంటే రిపీట్ చేస్తూ ఉండడం. ఈ రిపీట్ చేయడం వలన ఎవరైతే రక్షిస్తారో త్రాయతే, మననాత్ త్రాయతే అంటే మననాత్ హేతో అంటే మీరు రిపీట్ చేయడం అనే కారణం వలన వారిని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు తదేక దృష్టిగా ఆ అమ్మనే తలుచుకునే హ్రీం 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 అంటూ ఉంటే ఆ హ్రీంకారమే వారిని రక్షిస్తుంది. కాబట్టి దానికి మంత్రం అని పేరు. మననాత్రాయతే రక్షతి. దానికి కారణం ఏమండి? అక్షరం ఎక్కడైనా రక్షించగలదా? అక్షరాన్ని మనం రక్షించాల్సి వస్తుంది. ఎక్కడ మర్చిపోతామో అని భయంగా ఉండి మనం రక్షిస్తున్నాం. ఇవాళ ఏదో గురువు గారి దగ్గర మంత్రం విన్నాం, దీని గురించి 4 రోజుల దాకా చింతన లేకుండా ఉంటే మర్చిపోయినామండి. అదేమిటో రక్షించుకోకలేదా అంటే అదేమిటంటే నాకు మంత్రం నన్ను రక్షిస్తుందా, నేను మంత్రాన్ని రక్షించాలి అంటే వీడు రక్షించాల్సి వస్తుంది మంత్రాన్ని. మంత్రం అక్షరం జడం కదా, జడమేంటి ఎలా రక్షిస్తుంది? మననాత్రాయతే అంటే ఎలా కుదురుతుంది, ఎలా రక్షిస్తుంది అన్నాడు. అంటే నాయన వాచ్యవాచకయోరభేద. రామ అనే శబ్దానికి ఏ దశరథాత్మజుడు, కౌసల్యానందవర్ధనుడు, అయోధ్యాధిపతి, సీతాపతి ఎవరైతే ఉన్నారో ఆయనకి రామశబ్దానికి తేడా లేదు, వాచ్యవాచములకి తేడా ఉండదు. ఆయనే రాముడు, రామశబ్దమే ఆయన, ఇందులో రెండు ఆయనే. నామనామ్యోరభేద. అలాగే ఇక్కడ హ్రీంకారం అనేది నీవు పురశ్చరణ చేస్తూ ఉండగా 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 అది స్వయం అమ్మవారే కూర్చుంటుంది. ఆ మంత్రం ఎప్పుడు అమ్మవారే అయిపోతుందో అప్పుడు నిన్ను రక్షిస్తుంది. నీవు ఏదో సాధారణంగా ఎరా హ్రీం ఎలా ఉన్నావు అని అంటే నిన్నేమీ చేయదు. దాని మీద గురు దేవతాత్మైక్యం భావయన్, గురువుకి దేవతకు తనకు ఐక్యాన్ని భావిస్తూ ఆ మంత్రంలో అమ్మనే చూస్తూ చేసినట్లయితే అది నిశ్చయంగా రక్షిస్తుంది. అందువల్ల వాచ్యవాచకయోరభేదాత్. అందువల్ల హ్రీంకారమే, కేవలం హ్రీంకారాన్నే మననం చేయండి అని చెప్పారు ఒక వ్యాఖ్యానం. కానీ ప్రకృతంలో మనం త్రిశతి వ్యాఖ్యానంలో ఉన్నాం కాబట్టి హ్రీంకారం చేయండి అంటే మనకు నష్టం. మనం అలా చేయకూడదు కదా, మనకి 15 అక్షరాల మంత్రాన్ని చేయాలి. అందువల్ల ఇంకో వ్యాఖ్యానం ఏమన్నారంటే హ్రీంకారము ఏ మంత్రంలో మధ్యలో ఉన్నదో ఆ మంత్రాన్ని పూర్తిగా కూడా చేయడం అని అర్థం. హ్రీంకార ఘటితో మంత్రోవా, హ్రీంకారం దేనిలో గర్భితమై ఉన్నదో ఆ మంత్రాన్ని పురస్చరణ చేసేందువల్ల ఆమె రక్షిస్తుంది అని అర్థం. అందువల్ల మంత్రం అనే శబ్దానికి మనవాడు చాలామంది ఇవాళ చెప్పేది ఈ మంత్రాలకి చింతకాయలు రాలవు అని చెప్తారు. కారణం వాళ్ళ అభిప్రాయం ఏంటంటే ఒకసారి నేను నోటితో అంటే అది అలా పని కావాలి, అలా చెప్పలేదు. మనకి కిందటి నామాల్లో కూడా చూసుకున్నాం, పురశ్చరణం చేసేవారి ముందు అమ్మ సాక్షాత్కరిస్తుంది అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ కూడా మననం చేసే వాళ్ళకి అర్థం తెలియాలి, మననం చేయాలి. అర్థం తెలిస్తే కదా మననం. అర్థం తెలిసి తెలధారావత్, ఎలాగైతే నూనె గానుగలో
ఒక తిల, 2 తిల, 3 తిలలు అలా వరుసగా అన్నీ నొక్కబడి దాంట్లోంచి రసం బయటికి వచ్చి దాంట్లోంచి కారేటువంటి నూనె అలా ధారగా కారుతున్నది. ధారగా కారేప్పుడు నిజంగా ఒక్కొక్క చుక్కే పడుతూ ఉంటుంది. కానీ ఒక చుక్కకి గ్యాప్ లేకపోవడం వల్ల మనకి ధారా బుద్ధి ఒకటి వచ్చింది. నిజంగా ధారగా పడవు అవి డ్రాపే పడతాయి. కానీ ఒక డ్రాప్కి 2వ డ్రాప్కి మధ్యలో గ్యాప్ మన కంటితో మనం చూడలేకపోతున్నాం, ఇంత స్పీడ్గా వస్తున్నాయి. ఇప్పుడు మనం ఏమంటున్నాం, నీళ్లు తక్కువగా వస్తే అయా పంపులో నీళ్లు డ్రాప్ పడుతున్నాయి, బాగా వస్తుంది, పెద్ద ధార వస్తుందండి. అప్పుడు డ్రాపే పడుతున్నాయి, అవి ఎప్పుడూ డ్రాపే పడతాయి. కానీ ఆ డ్రాప్ని మనం గుర్తించడానికి వీలు లేక ధారా బుద్ధి వచ్చింది. అందులో విజాతీయ ప్రత్యయానంతరద సజాతీయ ప్రత్యయ ప్రవాహీకరణం అనేది మననం. అటువంటి మనంతో వేరే మధ్యలో అమ్మని తలుచుకుంటూ మధ్యలో ఇంకొకటి తలుచుకోవడం, మధ్యలో ఇంకో దాన్ని తలుచుకోవడం లేకుండా అమ్మనే అలా తలుచుకుంటూ ఉంటే అప్పుడు మననాత్రాయతే, అప్పుడు మంత్రమై కూర్చుంటుంది. అప్పుడు చింతకాయలేం కర్మ, అన్ని కాయలు రాలుతాయి, ఏం కాయలు రావాలో అన్నీ రాలుతాయి. కానీ దీన్ని అర్థం తెలుసుకోకుండా ఏదో మాట చెప్పేస్తే వాడి ముందర కూడా చెప్పేవాడు ఏం చేస్తాడు, ఇగో ఈ మంత్రం నువ్వు అను, ఈ పని అయిపోతుంది అంటాడు. వీడిది కూడా ఒక తప్పు. నిజానికి ఈ మన భారతదేశంలో సుమారుగా 1000 సంవత్సరాలకు ముందు ఎప్పుడైతే మన ఈ ముస్లింలందరూ దాడి చేస్తూ ప్రవేశించారో అప్పుడు కొంతమంది ఏం చేశారు, ఈ లింగమే శివుడు, దీన్ని నువ్వు ముట్టుకుంటే తలకాయ పేలిపోతుంది, దీన్ని టచ్ చేయకూడదు అది ఇది ఏదో చెప్పారు. వాడు మూర్ఖుడు కదా, వాడిని పగలగొడతా అన్నాడు. పగలగొట్టి నాకేం తలపగలేదు దాన్ని, ఇలా గుళ్ళన్నీ పగలగొట్టాడు. అసలు నిజానికి నాయన ఇది మా ఈశ్వరుడికి ప్రతీకం, ఇది సర్వత్ర ఉండే ఈశ్వరుణ్ణి గుర్తు చేసేది లింగం, ఇది చిహ్నం, ఇది ఒక జ్ఞాపకం. ఈశ్వరుడు అనేవాడు సర్వత్ర ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఈ మాటలు చెప్తే అసలు వాళ్ళు ఈ దేవాలయాన్ని ఎంతగా విధ్వంసం చేసేవాడు కాదు. కానీ మనకేం తెలిసిపోయేది, యద్భవ్యం యద్భావి తద్భవతి, దాన్ని ఎవరు ఏం చేయలేరు. కానీ అసలు ఈ సిద్ధాంతం మన మనస్సులో పెట్టుకోవాలి. మన ఇంట్లో ఉండేటువంటి శివలింగం కానీ, మన ఇంట్లో ఉండేది కానీ, గుళ్ళల్లో ఉండేది కానీ, ఎక్కడైనా ఉండేది కానీ ఇదే శివుడు అనే దృష్టి కాదు. శివుడు అనేవాడు సర్వత్ర వ్యాపకమై ఉన్నాడు, సచ్చిదానందఘనుడు, సర్వాత్మకుడు, సర్వవ్యాపకుడు. ఆయన గుర్తుకొస్తాడు ఈయన చూడంగానే. ఇక్కడి నుంచి విశ్వనాథరానికి వెళ్తే ఆయన చూడంగానే వద్దన్నా మహాదేవ వాసుదేవ గుర్తుకొస్తాడు. ఆ గుర్తుకు రావడమే విశేషం. ఇది మరొక రాయిని చూస్తే గుర్తుకు రాదు. మన ఇంట్లో కుంకుడుకాయలు కొట్టుకునేటువంటి గుండ్రాయిని చూస్తే మహాదేవాన్ని గుర్తుకొస్తుందా ఏమిటి? అదే మన ఇంట్లో ఒక చిన్న, అంతకంటే కూడా చిన్న రాయిని పెట్టుకున్నాను దేవుళ్ళలో, దాన్నైతే వెంటనే మహాదేవాన్ని గుర్తుకొస్తాడు. ఆ గుర్తుకు రావడమే విశేషం తప్ప ఎందుకంటే విశేషాలు ఏమీ లేవు. దానిలో తక్కువ ఉన్నది అదేమీ లింగం కాదు, విశేషం కాదని నా తాత్పర్యం కాదు. ఇలా చెప్తే మూర్ఖులు కూడా కొంచెం దూరంగా ఉండుకుండేవారు. ఇప్పుడు హ్రీంకార మంత్ర, ఓం హ్రీంకార మంత్రాయై నమః. ఇక లక్షణం ఏమిటి అమ్మవారికి? హ్రీంకార లక్షణ. హ్రీంకారమే అమ్మవారికి లక్షణం. హ్రీంకారం అంటే ఇప్పుడు దీంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఎలా లక్షణమవుతున్నాయి అనే విషయాన్ని విస్తరంగా చెప్పాలి. దీనిలో హకారం ఒకటి ఉంది, రేఫ ఉన్నది, ఈకారం ఉన్నది, తర్వాత అనుస్వారం ఉన్నది, 4 ఉన్నాయి. హ్రీంకారంలో ఈ విషయం మనం చెప్పుకున్నాం. దీంట్లో హకారం అనే దానికి అర్థం ఏంటంటే ఈశ్వరుడు. హకార శివ, ఈశ్వరుడు. ఇప్పుడు ఈయనకి హకారానికి శివుడు అనే పేరు మీరు ఎందుకు చెప్పారండి?
అంటే మీ ఇష్టం వచ్చినట్టు హా అంటే శివుడు అని అంటే హా అంటే విష్ణువు అని అంటారు. ఏమిటంటే నీకు అర్థం? హా అంటే ఏమిటి అర్థం అంటే ఎలా తెలుస్తుంది? ఏమైనా లోకంలో శబ్దార్థములు జగత్ప్రసిద్ధములై ఉంటాయి. మహాభాష్యకారులు పతంజలి వారు అన్నారు, సిద్ధే శబ్దార్థ సంబంధే. లోకంలో శబ్దానికి అర్థానికి సంబంధం లోకంలో సిద్ధమైతే ఇక దానిపైన మా శాస్త్రం. ఇక లోకమే లేదు, లోకంలో శబ్దార్థం ఏమీ లేవు, తయారు చేయాలంటే మనం ఏం చేస్తాం? అక్కడ ఏదైనా కొంత తయారై ఉండాలి. అందులో ప్రయుక్తానాం ఇదమన్వాఖ్యానం. లోకంలో ఏ శబ్దమును ఏ అర్థంలో ప్రయోగిస్తున్నారో దానికి మనం వ్యాఖ్యానం, దాన్ని అనుసరించి వ్యాఖ్యానం చేస్తాం. వారు గౌహు, గావి, గాని, గోపోతలు కానీ అనేక శబ్దాలు చెప్తున్నారు. నాయన ఇవన్నీ శబ్దాలు కాదు, గౌహు అనేది మాత్రం సరైన శబ్దం అని మనం ఇంతవరకు నిర్ణయించగలం. కానీ శబ్దార్థాన్ని చెప్పడానికి వ్యాకరణం రాలేదు. అది లోకసిద్ధమైంది, వ్యవహార సిద్ధమైంది. అలాగే హకారానికి శివుడు అంటే ఎలా చెప్తున్నారంటే, ఆ చెప్పడానికి కారణం హ అనేదానికి ఆకాశము అంటే దేనితోనూ కలవని దాన్ని హ అని అంటారు. దేనితోనూ కలవదు, పొడిగా ఉంటుంది. సౌడు భూమిలో ఎంత నీరు పోసినా కలపాలన్నా అది ఉండకాదు, ముద్ద కాదు. అది ఎంత ఉండ చేయాలన్నా అది ఇప్పుడు మనకి పాదల సారం తెచ్చి మనం ఉండ చేయగలమా? అది చేస్తున్న కొద్దీ విడివిడిగా కూర్చుంటుంది. అది మనం దాన్ని ఒక ఉండ చేయడం మన వల్ల కాదు. అలాగే ఏమండి ఇక్కడ నీళ్లు పోస్తున్నారు. ఎందుకు నీళ్లు పోస్తున్నారు? ఈ ఆకాశాన్ని బాగా తడిపి ఈ రాత్రంతా నానబెట్టాలనుకుంటున్నాను. అదేమన్నా నానేదే, ఏదన్నా మట్టి గిట్టే ఎందుకు నానుతుంది? అందువల్ల ఆకాశం దేనితోనూ కలవదు. ఇక్కడ ఎందుకయ్యా ఇంత అగ్ని పెట్టాం? ఇక్కడ ఉన్న ఆకాశాన్ని తగలేద్దాం అనుకుంటున్నానండి. ఇది అగ్నితో తగలబడుతుందా? దానికి ఏవి అంటాం? దానికి నీరు అంటదు. ఈ ఆకాశానికి బురద పూస్తున్నానండి, ఈ ఆకాశానికి పెయింట్ వేస్తున్నానండి, ఏమైనా కుదురుతుందా? అది నిర్లిప్తమైన వస్తువు. నిర్లిప్తమైన వస్తువుకు హా అనే పేరు చెప్తారు. ఆకాశాధిపతి ఈశ్వరుడు కూడా నిర్లిప్తుడు కాబట్టి ఈయన్ని కూడా హా అనే పేరుతో పిలిచాము. అందువల్ల హా అనే దానికి అర్థాన్ని హకార శివ. ఎందువల్లంటే ఆకాశ బీజత్వాత్ ఆకాశవన్నిర్లేప. ఆకాశంలాగా ఈయన దేనితోనూ సంగము పెట్టుకోనివాడు కాబట్టి. ఇప్పుడు ఆకాశానికి హా అనే పేరు ఎలా ఉందంటే, మనకి లమిత్యాది పంచపూజల్లో హా అనేది ఆకాశ బీజం. అందువలన ఆకాశ బీజం కాబట్టి ఆకాశం నిర్లిప్తంగా ఉంటాడు కాబట్టి హకారానికి శివుడు అర్థము. ఇక రా అనేది ఏమిటండి? అది అగ్ని బీజము. అందువల్లనే రామ 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 అన్నప్పుడు రా అనేది అగ్ని బీజం, మా అనేది అమృత బీజం. మా అనేది అమృత బీజం. అందువలన మనకి ఉండేటువంటి పాపాలన్నిటినీ తగలేసి మన నెత్తి మీద అమృతాభిషేకం చేసి మనని చక్కగా చూసుకుంటుంది కాబట్టి రామ. ఈ రెండు బీజాలు. రేపం అనేది అగ్ని బీజం. వాల్మీకి గారు అడిగారు, శ్రీరామచంద్రుడు అడిగాడు హనుమంతుడిని, ఎందుకురా లంకను తగలేశావు? అయా మహాప్రభో అంతా మీ ప్రభావం అన్నాడు. నా ప్రభావం ఏంట్రా? నేనన్నా లంకలోకి వచ్చానా? కాదు మహాప్రభో, నేను రాము 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 అన్నాను, ఆ లంకంతా తగలబడింది. అగ్నిబీజం అనేవాడికి లంకంతా తగలబడింది. దాన్ని నేనేం చేసేది? అది మీ ప్రభావం. అంటే ఈయన ఏమనుకున్నాడంటే, అనవసరంగా పరాయింటికి వెళ్ళి అగ్ని పెట్టాడని వీడికి ఏదో మనం దండన విరుద్ధంగా అనుకుంటే ఇది మీ ప్రభావమే అన్నాడు. అంటే ఇది నా వల్ల జరగలేదు, మీ వల్ల జరిగిందని అర్థం.
ఇప్పుడు దండన ఎవరికి ఇవ్వాలి? నేను వెళ్ళాను నిజానికి ఆయన అంతకంటే ఏం చేయలేదు. జయత్యదిబలో రామ అని నామ విశ్రాణితమ్మయ అని ఊరంతా చెప్పాడు. ఆ ఊరంతా చెప్తే రావణాసురుడి ముని మన వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడే వాళ్ళకి మాటలు వస్తున్నాయి. వస్తూనే మొట్టమొదటి మాటలు జయత్యదిబలో రామ. అక్కడి నుంచి వాళ్ళ తల్లిని వచ్చి రావణాసురుడికి వచ్చి పిల్లవాడి మాట్లాడుతున్నాడు. ఏమిట్రా అంటే జయత్యదిబలో రామ. వాడు సంతోషిస్తాడా ఏడుస్తాడా? రావణాసురుడు ఏం చేస్తాడు? ఇది మన హనుమంతుడు చేసిన పని ఏమిటంటే అందరికీ చెప్పేశాడు. ఊళ్ళో అందరూ కలిసి రావణుడికి జయ జయ అని పలికితే రావణుడికి జయం దాకా రావణాసుడికి జయం వస్తుందండి. అందువల్ల లంక అంతా విధ్వంసం అయిపోయింది. ఇదంతా నాదేం లేదు, అంతా మీదని. అందులో రేఫః వన్య బీజం. ఈ రేఫ అనేది ఈశ్వర వాచకం. ఇప్పుడు ఏ ఈశ్వరుని చూపిస్తుందంటే కార్యోత్పాదన సన్నిహిత శక్తిమద్ ఈశ్వర బీజం. కార్యాన్ని ఉత్పాదన చేసేటువంటి అనగా సృష్టి చేసేటువంటి ఒక శక్తి ఉంటుంది. కార్యోత్పాదన సన్నిహిత శక్తి అది గలవాడు ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడి నుంచే కదా ఈ ప్రపంచం అంతా సృష్టి అవుతున్నది. ఆయన్ను ఈ రేఫ చేస్తుంది. తథాచ హకారయుక్త రేఫ. ఇప్పుడు హ ర ఈ రెండు కలిసి శుద్ధ చైతన్యమేవ కారణతావచ్ఛిన్నం ఇది వదతి. హ్ర అనేంతవరకు ఏమొచ్చిందంటే నిర్లిప్తమైన సృష్టికి కారణమైన చైతన్యము హ్ర అని దానికి అర్థమైంది. హ్ర అనే దానికి నిర్లిప్తమై ఉంటుంది, ఇంకో దాంతో కలవదు, కానీ కార్యోత్పాదన క్షమమై కార్యోత్పాదన శక్తమై ఉంటుంది. అటువంటి చైతన్యానికి హ్ర అని పేరు. ఇక ఈకారము, దాని తర్వాత అనుస్వార, వీటి గురించిన వ్యాఖ్యానం ఉంది. అది ఏది మన్మథ బీజం అవుతుంది, ఇది ఎలా అవుతుంది అంటే ఇక్కడ చైతన్యాన్ని అవచ్ఛేదకంగా తీసుకుని ఎలా ఎలా చేయాలి అనే ప్రక్రియలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అలా చెప్పి ఇప్పుడు హ్రీంకారం అనేది అమ్మవారికి లక్షణము. లక్షణం అంటే ఏమిటండి? తటస్థ లక్షణము, స్వరూప లక్షణం కాదు. తటస్థ లక్షణం అంటే జగజ్జన్మస్థితి హేతుత్వం. ఈ జగత్తుకంతా ఉత్పత్తి కారణము, స్థితి కారణము, సంహార కారణము, ఉత్పాదకుడు, సంరక్షకుడు, దీన్నంతా కూడా లయం చేసుకుండేవాడు అయినటువంటి ఏ సచ్చిదానంద స్వరూపుడై ఉన్నాడో దానికే హ్రీంకారం అని పేరు. తటస్థ లక్షణం అనేది లక్ష్యంలో లేకుండానే మనకు చూపిస్తుంది అని చెప్పుకున్నాం. అట్టిదే ఇటువంటిది. అందువల్ల హ్రీంకారం అనేది తటస్థ లక్షణము. హ్రీంకార లక్షణాయై నమః. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.